मम उपात्त समस्त दुरितक्षय द्वारा श्रीपरमेश्वरम् उद्दिश्य श्रीपरमेश्वर प्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते श्रीमहाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्वेत वराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य नैऋति प्रदेशे कावेरीतीरे भगवदालये सद्गुरु सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये श्रीमत् श्रीविश्वावसुनाम संवत्सरे दक्षिणायने हेमन्तऋतौ मार्गशिरमासे कृष्णपक्षे अष्टम्यां तिथौ भृगुवासरे पूर्वफल्गुनी नक्षत्रे प्रीतियोगे बालव उपरि कौलव करणे एवं गुणविशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ श्रीपरमेश्वरम् उद्दिश्य श्रीपरमेश्वर प्रीत्यर्थम् అందరూ కూడా మీ గోత్రాలు నక్షత్రాలు పేర్లు చెప్పుకోండి. ಎಲ್ಲರೂ ನಿಮ್ಮ ಗೋತ್ರ ನಕ್ಷತ್ರ ಹೆಸರು ಹೇಳ್ಕೋಬೇಕು. हस्त नक्षत्रे कन्या राशौ जातानां भारद्वाज सगोत्रोद्भवानां अस्मत् सद्गुरूणां श्री 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 गणपति सच्चिदानंद स्वामी श्री चरणानां आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं भक्तजनानां आश्रितवर्गाणां च समस्त सन्मंगलावाप्त्यर्थम्. ಎಲ್ಲರೂ ಹೇಳಿ, అందరూ చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామి ప్రసాద సిద్ధిద్వారా భక్తి జ్ఞాన వైరాగ్య యోగానాం నిరంతర అభివృద్ధ్యర్థం ఆత్మ జ్ఞాన సిద్ధ్యర్థం సద్గురు ఆజ్ఞా అనుసారేణ శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామినం ఉద్దిశ్య శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామి పూజాం యావత్ శక్తి
ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార విధానేన కారయిష్యే కరిష్యే. అందరూ కూడా అక్షతలో నీళ్లు పళ్ళెంలో వదిలిపెట్టాలి. అక్షతే ಮತ್ತು ನೀರನ್ನ ತಟ್ಟೆಯಲ್ಲಿ ಬಿಡುವುದು. ఆదౌ నిర్విఘ్న ప్రసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. మీ అందరికీ కూడా గణపతిని ఇవ్వడం జరిగింది. ఆ యొక్క గణపతిని చక్కగా మధ్యలో పెట్టుకోండి. మనం గణపతి పూజకు ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా రూపు చేసుకోండి. చేసుకుని బొట్టు పెట్టండి. ఒక తమలపాకు మధ్యలో పెట్టుకొని తమలపాకులో పెట్టుకోండి. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಗಣಪತಿ ಪೂಜೆಗೆ ಅರಿಶಿಣ ಗಣಪತಿಯನ್ನ ಕೊಡಲಾಗಿದೆ. ಅದನ್ನ ಮಧ್ಯದಲ್ಲಿಟ್ಕೊಂಡು ಎಲ್ಲರೂ ಕೂಡ ಮಾಡ್ಕೋಬೇಕು. ఎవరికైనా రాకపోతే దయచేసి చెప్పండి అందరికీ. తదంగ కలశారాధనం కరిష్యే. మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క స్టీల్ పాత్ర ఏదైతే ఉందో దానికి బొట్టు పెట్టి అందులో అక్షతలు పువ్వులు వేయండి. వేసి చేతిని బోర్లించి ఉంచండి. తదంగ కలశారాధనం కరిష్యే. కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య హస్తేనాచ్ఛాద్య. తదంగ కలశారాధనం కరిష్యే. కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య హస్తేనాచ్ఛాద్య. ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపాः సుందరా ఋగ్వేదోऽథర్వణः సామవేదోऽఖ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः. ఓం ఆకలశే ఏషు ధావతి పవిత్రే పరీషిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆపో వా ఇదగుం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావా. ఆపః పశవ ఆపోన్నమాపో మృతమాపः సమ్రాణాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుస్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవతా. ఆపో భూర్భువస్సు వరాప. ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య. దేవం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య. ఆ యొక్క కలశలో ఉన్నటువంటి నీటిని ఒక పువ్వు తీసుకుని పూజా ద్రవ్యాల మీద చల్లండి. ఆ తర్వాత దేవుడి మీద చల్లండి. ఆ తర్వాత మీ మీద చల్లుకోండి. ఆ యొక్క కలశలో ఉన్నటువంటి నీటిని ఒక పువ్వుతో అన్ని పూజా ద్రవ్యాల మీద చల్లి మీ మీద చల్లుకుని ఆ తర్వాత భగవంతుడి మీద కూడా చల్లండి. ద వాటర్ ఇన్ ద స్టీల్ వెజల్ ప్లీజ్ స్ప్రింకిల్ ఆన్ ద ఆల్ ద పూజా థింగ్స్ అండ్ ఆల్సో యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో ఆన్ ద గాడ్. ఇప్పుడు చేతికి అక్షతలు పువ్వులు తీసుకోండి. కೈಗೆ ಅಕ್ಷತೆ ಒಂದು ಹೂ ತಗೊಳ್ಳಿ. ಟೇಕ್ ಅಕ್ಷತಾಸ್ ಅಂಡ್ 2 flowers. ఓం నమో ప్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయైకదంతాయ విఘ్న వినాశినే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ಎಲ್ಲರೂ ಹೇಳಿ, అందరూ చెప్పండి. వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ కోటి సూర్య కోటి సూర్య సమప్రభ సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం కురు మే దేవ కురు మే దేవ సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా సర్వదా. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షతల పువ్వులు గణపతి మీద వేసి ನಮಸ್ಕಾರಂ చేసుకోండి. ಅಕ್ಷತೆ ಮತ್ತು ಹೂ ಗಣಪತಿ ಮೇಲೆ ಹಾಕಿ ನಮಸ್ಕಾರ ಮಾಡಬೇಕು. ಆಫರ್ ದ ಅಕ್ಷತಾಸ್ ಅಂಡ್ ಫ್ಲవర్స్ టు ద లార్డ్ గణేష అండ్ నమస్కార. ఇప్పుడు ఆ యొక్క గణపతి హరిద్రామూర్తికి ప్రాణ ప్రతిష్ఠ చేయవలసి ఉంటుంది. అందరూ కూడా ఒక తమలపాకును కావచ్చు, లేకపోతే మీ చేతిని లేదా ఒక పువ్వుని తీసి గణపతి మీద ಬೋರ್ಲಿಂಚಿ ఉంచండి. ಒಂದು ಎಲೆ ಆಗಲಿ ಒಂದು ಹೂ ಆಗಲಿ ತಗೊಂಡು ಗಣಪತಿ ಮೇಲೆ ಕೈ ಮುಚ್ಚಿಡಬೇಕು. మీకు ఒకవేళ ఎలా చేయాలి అని అర్థం కాకపోతే ఇక్కడ ప్రధానం దగ్గర చేస్తూ ఉంటారు, మీరు గమనించినా కూడా సరిపోతుంది.
If you can't understand which I am saying to you, then please observe the main priests on the stage. If you observe them, you can follow them. Jai Guru Datta. Om Asunite पुनरस्मासु चक्षुः पुनः प्राणमिहनो देहि भोगम् ज्योक्पश्येम सूर्यामुच्चरम् तमनोमते मृळयान स्वस्ति अमृतम् वै प्राणा अमृतमापः प्राणानेव यथा स्थानमुपह्वयते स्वामिन् सर्वजगन्नाथ यावत् पूजावसानकम् तावत् त्वम् प्रीतिभावेन बिम्बेऽस्मिन् सन्निधिम् कुरु. అక్షత హాకಬೇಕು, అక్షతలు వేస్తూ ఉండాలి గణపతి మీద. ఆవాహితో భవ, స్థాపితో భవ, సన్నిహితో భవ, సన్నిరుద్ధో భవ, అవకుంఠితో భవ. అందరూ మమ అని చెప్పండి. ಎಲ್ಲರೂ మమ ಅಂತ ಹೇಳಿ. ప్లీజ్ రిపీట్ ద వర్డ్ మమ. ఇష్టకామ్యార్థ సిద్ధిదో భవ. స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఆవాహయామి. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఆసనం సమర్పయామి. ಅಕ್ಷತಲು మరియు పువ్వులను సమర్పించండి. ಅಕ್ಷತೆ ಮತ್ತು ಹೂವುಗಳನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ. ಶ್ರೀಮನ್ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮೋ ನಮಃ. ಆಸನಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಈಗ ಉದ್ಧರಣಿಯಿಂದ ನೀರನ್ನು ತಗೊಂಡು 3 ಸತ ಸ್ವಾಮಿ ಗಣಪತಿ ದೇವರಿಗೆ ತೋರಿಸಿಬಿಟ್ಟು ತಟ್ಟೆಯಲ್ಲಿ ಬಿಡಿ. ఇప్పుడు 3 సార్లు ఉద్ధరణతో నీళ్లు తీసుకొని గణపతికి చూపించి పళ్ళెంలో విడిచిపెట్టండి. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. పాదారవిందయోః పాద్యం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. స్నానం. ఇప్పుడు ఒక పువ్వును తీసుకొని ನೀಟಿతో ಗಣಪತಿ ದೇವನಿಗೆ ಪ್ರೋಕ್ಷಣೆ చేయండి. ಜಯ ಗುರುದತ್ತ. ಒಂದು ಹೂವನ್ನು ತಗೊಂಡು ಗಣಪತಿ ಮೇಲೆ ಪ್ರೋಕ್ಷಣೆ ಮಾಡಿ ನೀರಿನಿಂದ. ಓಂ ಆಪೋಹಿಷ್ಠಾಮಯೋ ಭುವಸ್ಥಾನ ಊರ್ಜೆ ದಧಾತನ ಮಹೇರಣಾಯ ಚಕ್ಷಸೆ ಯೋ ವಶ್ಯವತಮೋರಸಸ್ತಸ್ಯ ಭಾರಯತೆ ಹನಃ ಉಷತೀರಿವ ಮಾತರಃ ತಸ್ಮಾ ಅರಂಗಮಾಮಭೋ ಯಸ್ಯ ಕ್ಷಯಾಯ ಜಿನ್ವಥ ಆಪೋ ಜನಯಥಾತನಃ. ಶ್ರೀಮನ್ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮೋ ನಮಃ. ಶುದ್ಧೋದಕ ಸ್ನಾನಂ ಸಮರ್ಪಯಾమి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఉద్ధరణతో నీళ్లు తీసుకొని గణపతికి చూపించి పళ్ళెంలో విడిచిపెట్టండి. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. వస్త్రం. జయ గురుదత్త. మీ అందరికీ ప్రతి వస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని గಣಪತಿಗೆ ಸಮರ್ಪಿಸಂಡಿ. ಜಯ ಗುರುದತ್ತ. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಗೆಜ್ಜೆ ವಸ್ತ್ರ ಕೊಡಲಾಗಿದೆ. ಅದನ್ನು ಗಣಪತಿಗೆ ಸಮರ್ಪಿಸಿ. ಓಂ ಅಭಿವಸ್ತ್ರಾ ಸುವಸನಾನ್ಯರ್ಷಾಭಿಧೇನು ಸುದುಘಾ ಪೂಯಮಾನಃ ಅಭಿಚಂದ್ರಾಭರ್ತಾವೇನೋ ಹಿರಣ್ಯಾಭ್ಯಶ್ವಾನ್ ರಥಿನೋ ದೇವಸೋಮ. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అటువంటిదే ఇంకొకటి ఇచ్చుంటారు, దాన్ని మళ్ళీ సమర్పించండి. ಅದೇ ತರಹ ಇನ್ನೊಂದು ಗೆಜ್ಜೆ ವಸ್ತ್ರವನ್ನು ಕೊಡಲಾಗಿದೆ, ಅದನ್ನು ಮತ್ತೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ. ಓಂ ಯಜ್ಞೋಪವೀತಂ ಪರಮಂ ಪವಿತ್ರಂ ಪ್ರಜಾಪತೇರ್ಯತ್ ಸಹಜಂ ಪುರಸ್ತಾತ್ ಆಯುಷ್ಯಮಗ್ರ್ಯಂ ಪ್ರತಿಮಂಚ ಶುಭ್ರಂ ಯಜ್ಞೋಪವೀತಂ ಬಲಮಸ್ತು ತೇಜಃ. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఉపవీతం సమర్పయామి. ఒక పువ్వును తీసుకొని గంధంలో ముంచి ಗಣಪತಿ ದೇವನಿಗೆ ಸಮರ್ಪಿಸಂడి. ಒಂದು ಹೂವನ್ನು ತಗೊಂಡು ಗಂಧದಲ್ಲಿ ಅಂಟಿಸಿಬಿಟ್ಟು ಗಣಪತಿಗೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ. ಗಂಧದ್ವಾರಾಂದುರಾಧರ್ಷಾನ್ ನಿತ್ಯಪುಷ್ಟಾಂಕರೀಷಿಣೀಂ ಈಶ್ವರೀಂ ಸರ್ವಭೂತಾನಾಂ ತಾಮಿಹೋಪಹ್ವಯೇ ಶ್ರಿಯಂ. ಶ್ರೀಮನ್ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮೋ ನಮಃ. ದಿವ್ಯಶ್ರೀಚಂದನಂ ಸಮರ್ಪಯಾమి. పువ్వులు తీసుకొని గణపతికి సమర్పించండి. ಹೂವನ್ನು ತಗೊಂಡು ಗಣಪತಿಗೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ. ಆಜಾನೇತೆ ಪರಾಜಾನೇ ದೂರ್ವಾ ಆರೋಹಂತು ಪುಷ್ಪಿಣೀಃ ಹೃದಾಶ್ಚ ಪುಂಡರೀಕಾನಿ ಸಮುದ್ರಸ್ಯಾಗ್ರಹ ಇಮೇ. ಶ್ರೀಮನ್ಮಹಾಗಣಾಧಿಪತಯೇ నమో నమః. పుష్పాన్ని సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు గణపతికి షోడశ నామాలతో పూజ జరగబోతోంది. అందరూ పువ్వులతో అర్చన చేయండి. ಈಗ ಗಣಪತಿಗೆ ಷೋಡಶ ನಾಮಾರ್ಚನೆ ನಡೆಯಲಿದೆ. ಎಲ್ಲರೂ ಹೂವಿನಿಂದ ಅರ್ಚನೆ ಮಾಡಿ. అందరూ గం గణపతయే నమః అనుకుంటూ పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః.
ॐ गजकर्णकाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ गणाधिपाय नमः ॐ धूमकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ फालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ शूर्पकर्णाय नमः ॐ हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ सर्वसिद्धिप्रदायकाय नमः श्रीमन्महागणाधिपतये नमो नमः షోడశనామపూజాం సమర్పయామి ధూపః. మీ అందరికీ ಅಗರಬತ್ತಿಲು ಇಚ್ಚಿ ಉಂಟಾರು, అందులో 2 ಅಗರಬತ್ತಿಲು తీసుకొని వెలిగించుకోండి. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಒಂದು ಪ್ಯಾಕೆಟ್ಟಲ್ಲಿ ಗಂಧದ ಕಡ್ಡಿಯನ್ನು ಕೊಡಲಾಗಿದೆ. ಅದರಲ್ಲಿ 2 ಗಂಧದ ಕಡ್ಡಿಗಳನ್ನು ಹಚ್ಕೊಳ್ಳಿ. అందరూ స్వామికి చూపించండి. ఓం వనస్పత్యుద్భవేర్దివ్యైర్నానాగంధైః సుసంయుతః ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. దివ్యధూపమాఘ్రాపయామి. ನಿಮ್ಮ ಎಲ್ಲರ ಪರವಾಗಿ ಇಲ್ಲಿಯೇ ದೀಪವನ್ನು ತೋರಿಸುತ್ತಾರೆ, ಅಲ್ಲಿಂದ ನೀವು ದರ್ಶನ ಮಾಡಿಕೊಳ್ಳಿ. మీ అందరి తరపున ఇక్కడే దీపం చూపిస్తారు, అందరూ దర్శించుకోండి. అగరొత్తులు మా వాళ్ళు వస్తారు, ఇచ్చేసేయండి వాళ్ళకి. దయచేసి ధూపదీపాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. పరధ్యానంగా ధూపదీపాలు చేయకండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం మన్హినా యోజితం ప్రియం గ్రహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాన్నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఏకార్తి దీపం సందర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ನೈವೇದ್ಯಂ. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಕಲ್ ಸಕ್ಕರೆಯನ್ನು ಕೊಟ್ಟಿರ್ತಾರೆ. మీ అందరికీ కూడా పటికి బెల్లం ఇచ్చుంటారు. నైవేద్యం చేయండి. ఒక పువ్వును తీసుకుని ఆ యొక్క నీటిని ಪ್ರೋಕ್ಷಣ చేయాలి. పటికి బెల్లం మీద ಒಂದು ಪುಷ್ಪವನ್ನು ಇಸ್ಕೊಂಡು ಪ್ರೋಕ್ಷಣ ಮಾಡಬೇಕು. ದೇ ಗಿವನ್ ಯು ದ ಶುಗರ್. ಪ್ಲೀಸ್ ಆಫರ್ ಶುಗರ್ ಟು ದ ರಾಕ್ ಶುಗರ್ ಟು ದ ಲಾರ್ಡ್ ಗಣೇಶ. ಓಂ ಅಪವಿತ್ರಃ ಪವಿತ್ರೋ ವಾ ಸರ್ವಾವಸ್ಥಾಂಗತೋಪಿ ವಾ ಯಸ್ಮರೇತ್ ಪುಂಡರೀಕಾಕ್ಷಂ ಸವಾಕ್ಯಾಭ್ಯಂತರಃ ಶುಚಿಃ. ಪುಂಡರೀಕಾಕ್ಷ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಪುಂಡರೀಕಾಕ್ಷ. ಶ್ರೀಮನ್ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮೋ ನಮಃ. ಖಂಡ ಶರ್ಕರಾನ್ ನಿವೇದಯಾಮಿ. ಓಂ ಪ್ರಾಣಾಯ ಸ್ವಾಹ. ಓಂ ಅಪಾನಾಯ ಸ್ವಾಹ. ಓಂ ವ್ಯಾನಾಯ ಸ್ವಾಹ. ಓಂ ಉದಾನಾಯ ಸ್ವಾಹ. ಓಂ ಸಮಾನಾಯ ಸ್ವಾಹ. ఓం బ్రహ్మణే స్వాహ. ఉద్ధరణతో ఇప్పుడు కొంచెం నీటిని తీసుకుని 3 ಸಾರ್ಲು ಸ್ವಾಮಿಗೆ చూపించి ಪಳ್ಳನ್ನು ವದಲಂಡಿ. ಉದ್ಧರಣೆಯಿಂದ ನೀರನ್ನು ತಕೊಂಡು ತಟ್ಟೆಯಲ್ಲಿ 3 ಸಲ ಬಿಡುವುದು. ಮಧ್ಯೆ ಮಧ್ಯೆ ಸ್ವಾದೋದಕಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಹಸ್ತೌ ಪ್ರಕ್ಷಾಳಯಾಮಿ. ಪಾದೌ ಪ್ರಕ್ಷಾಳಯಾಮಿ. ಪುನರಾಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ. ತಾಂಬೂಲಾన్ని తీసుకోండి, తాంబూలವನ್ನು ಇಸ್ಕೊಳ್ಳಿ. betel leaves and the ತಾಂಬೂಲಂ please offer to the God. ಓಂ ಪೂಗಿ ಫಲ ಸಮಾಯುಕ್ತಂ ನಾಗವಲ್ಲೀದಳೈರ್ಯುತಂ ಮುಕ್ತಾಚೂರ್ಣ ಸಮಾಯುಕ್ತಂ ತಾಂಬೂಲಂ ಪ್ರತಿಗೃಹ್ಯತಾಂ. ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮೋ ನಮಃ. ಪೂಗಿ ಫಲ ತಾಂಬೂಲಂ ಸಮರ್ಪಯಾಮಿ. ತಾಂಬೂಲ ಚರ್ವಣಾನಂತರಂ ಶುದ್ಧ ఆచమనీయం సమర్పయామి. ఎప్పుడెప్పుడైతే ఆచమనీయం సమర్పయామి అంటామో అప్పుడల్లా కూడా ఉద్ధరణతో మీరు కొంత నీటిని తీసుకుని స్వామికి చూపించి వదిలిపెడుతూ ఉండాలి. ಯಾವಾಗ ನಾವು ಆಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ಅಂತ ಹೇಳ್ತೀವೋ ಆವಾಗೆಲ್ಲ ಉದ್ಧರಣೆಯಿಂದ ನೀರನ್ನು ತೋರಿಸಿ ಬಿಡುವುದು. నిశ్శబ్దంగా ఉండండి దయచేసి. మంత్రాలను వింటూ పూజ చేసుకోండి. నీరాజనం. మీ అందరికీ కూడా మంగళహారతి కూడా ఇచ్చారు, ಜಾಗ್ರತೆగా ಅದು వెలిగించుకోండి. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಹಲಗಾರತಿಯನ್ನು ಕೊಡಲಾಗಿದೆ, ಇವಾಗ ಹಚ್ಕೊಳ್ಳಿ.
4 ಬತ್ತಿಗಳನ್ನು ಕೊಟ್ಟಿರ್ತಾರೆ. ಇವಾಗ 2, ಆಮೇಲೆ 2. 4 ಒತ್ತುలు ಇಚ್ಚುಂಟಾರು. ఇప్పుడు 2, తర్వాత 2. ఓం सम्राजञ्च विराजञ्च अभिश्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्य या मुखे तया मासगुं सृजामसि निषुसीदगणपते गणेषु त्वामाहुर्विप्रातमं कवीनाम् नृते त्वत्क्रियते किञ्चनारे महामर्कं माघवं चित्रमर्च श्रीमन्महागणाधिपतये नमो नमः. దివ్యనీరాజనం సందర్శయామి. ఎడమ చేతికి హారతి తీసుకుని కుడి చేత్తో స్వామికి చూపించండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. ಎಲ್ಲರೂ ಕೈಗೆ ಅಕ್ಷತೆ ಮತ್ತು ಹೂವನ್ನು ತಗೋಬೇಕು. అందరూ చేతికి అక్షతలు మరియు పువ్వులు తీసుకోండి. ప్లీజ్ టేక్ అక్షతాస్ అండ్ ఫ్లవర్స్. ఓం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి. అందరూ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకోండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అందరూ కూడా అక్షతలు గణపతి మీద వేసి నమస్కారం చేసుకోండి. మళ్ళీ అక్షతలు తీసుకోండి. ప్లీజ్ ఆఫర్ ద అక్షతాస్ టు గణేష అండ్ టేక్ ద అక్షతాస్ అగైన్. అందరూ చెప్పండి. ప్లీజ్ రిపీట్. ಎಲ್ಲರೂ ಹೇಳಿ. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. అక్షతలని సమర్పించండి. ఇప్పుడు మళ్ళీ అక్షతలు నీళ్లు చేతికి తీసుకో. ఇವಾಗ ಮತ್ತೆ ಅಕ್ಷತೆ ಮತ್ತು ನೀರನ್ನು ತಗೋಬೇಕು. ಪ್ಲೀಸ್ ಟೇಕ್ ಅಕ್ಷತಾಸ್ ವಿತ್ ವಾಟರ್. ఓం యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ శ్రీమహాగణాధిపతి సుప్రీతస్తు ప్రసన్నో వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్వితి భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. అక్షతే నీరు తట్టెಯಲ್ಲಿ ಬಿಡುವುದು. అక్షతలు నీళ్లు పళ్ళల్లో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. మీరు పూజ చేసినటువంటి గణపతి మీద ఉన్న అక్షతలు తీసుకుని తల మీద ಧರಿಸಂಡಿ. ನೀವು ಪೂಜೆ ಮಾಡಿರುವಂತಹ ಒಂದು ಗಣಪತಿ ಮೇಲೆ ಇರುವ ಅಕ್ಷತೆಯನ್ನು ನಿಮ್ಮ ಶಿರಸ್ಸು ಮೇಲೆ ಧಾರಣೆ ಮಾಡಬೇಕು. ಪ್ಲೀಸ್ ಟೇಕ್ ದ ಅಕ್ಷತಾಸ್ ಫ್ರಮ್ ದ ಗಣೇಶ ಅಂಡ್ ಪುಟ್ ಆನ್ ಯುವರ್ ಹೆಡ್. ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಿ ಪ್ರಸಾದಂ ಶಿರಸಾ ಗೃಹ್ಣಾಮಿ. ಸಹಸ್ರ ಪರಮಾದೇವಿ ಶತಮೂಲಾ ಶತಾಂಕುರ ಸರ್ವಗುಂ ಹರತು ಮೇ ಪಾಪಂ ದೂರ್ವಾ ದುಸ್ವಪ್ನ ನಾಶನಿ. ఇప్పుడు మళ్ళీ చేతికి అక్షతలు తీసుకోండి. ఇವಾಗ ಮತ್ತೆ ಅಕ್ಷತೆಯನ್ನ ಕೈಗೆ ತಕೊಳ್ಳಿ. ಗಣಪತಿಗೆ ಉದ್ವಾಸನ ಮಾಡಬೇಕು. ನೌ ಯು ಹ್ಯಾವ್ ಟು ಟೇಕ್ ಅಕ್ಷತಾಸ್ ಅಗೈನ್. ನೌ ವಿ ಆರ್ ಸೆಂಡಿಂಗ್ ಆಫ್ ದ ಗಣಪತಿ ಟು ದ ಹೋಮ್. ಓಂ ಯಜ್ಞೇನ ಯಜ್ಞಮಯಜಂತ ದೇವಾಃ
तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकम् महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अस्मिन् हरिद्राबिम्बे स्थितं महागणपतिं यथा स्थानमुद्वासयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च గణపతి మీద అక్షతయన్న హాకి గణపతి మీద అక్షతలు వేసేసేయండి. ఇప్పుడు మనం ఇంతసేపు కూడా గణపతి పూజ చేసుకున్నామండి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి అనఘాదేవి సమేత అనఘస్వామి పూజ. అనఘావ్రతం అంటే ఇదే. ఏ పూజా వ్రతాల్లోనైనా మనం ముందుగా చేయవలసినటువంటి మహాగణపతి పూజ ఇప్పటి వరకు చేసుకున్నాము. ఇప్పుడు అనఘావ్రతం చేసుకుంటూ ఉన్నాము. మీ అందరికీ కూడా ఒక 10 వక్కలు ఇచ్చి ఉన్నారు. అలాగే మీకు అనఘాదేవి అనఘస్వామి ఫోటో కూడా ఇచ్చి ఉన్నారు. ఆవాహనలు చేసినప్పుడు మీరు అందులో చార్ట్లో చెప్పినటువంటి విధంగా మీ అందరి వద్ద కూడా చార్ట్ ఉన్నది. మధ్యలో 2 కలశలు ఉన్న చోట 2 వక్కలు పెట్టుకోండి. చుట్టుపక్కల 8 కలశలు ఉన్న చోట 8 కలశలు పెట్టుకోండి. ఆ దేవత పేరు చెప్పినప్పుడు ఏమాత్రమూ గందరగోళం లేకుండా చక్కగా అక్కడ దక్షిణము దేవత, ఈ విధంగా దిక్కు మరియు దేవత పేరు అక్కడే చాలా స్పష్టంగా రాశారు. మీరు అలా పెట్టుకుంటే సరిపోతుంది. చార్ట్ పెట్టుకోవడం అనఘాయంత్ర అని ఇంగ్లీష్లో ఉన్నటువంటిది కింది వైపు ఉండేట్టు పెట్టుకోండి. అనಘಾಯಂತ್ರ ಎನ್ನುವ ಇಂಗ್ಲೀಷು ಹೆಸರು ಕೆಳಗಡೆ ಇರೋ ಥರ ಇಟ್ಕೋಬೇಕು. ಆ ಥರ ಇಟ್ಕೊಂಡಾಗ ಸರಿಯಾಗಿರುತ್ತೆ. పూర్వక్కిರುತ್ತೆ, పశ్చిమక్కిರುತ್ತೆ. ఆ విధంగా మీరు పెట్టుకున్నప్పుడు తూర్పుకు ఉంటుంది, పశ్చిమానికి ఉంటుంది. అక్కడ దిక్కులు మరియు పేర్లు కూడా వ్రాసారు కాబట్టి ఆ సమయానికి అక్కడ మీరు అక్షతలు వేస్తూ ఉంటే సరిపోతుంది. దయచేసి మ్యాట్ల మీద హారతులు అవి పెట్టకండి. అది కొంచెం మళ్ళీ తొందరగా అంటుకునే స్వభావం కలిగినటువంటిది. ಯಾರು ಕೂಡ ಆ ಒಂದು ಮ್ಯಾಟ್ ಮೇಲೆ ಆರತಿ ಆಗಲಿ ಅದೆಲ್ಲ ಕೂಡ ಬೆಂಕಿಯ ಪದಾರ್ಥಗಳು ಇಡಬೇಡಿ. ಎಲ್ಲರೂ ಕೈಗೆ అక్షతಯನ್ನು తొకొళ్ళి. అక్షతే ಒಂದು హూవు. అందరూ చేతికి అక్షతలు మరియు ఒక పువ్వు తీసుకోండి. ముందుగా మనం అష్టసిద్ధుల్ని ఆవాహన చేస్తూ ఉన్నాం. అంతకంటే ముందు ఒక్కసారి సద్గురు స్మరణ చేద్దాం. ఓం గణపతి గురుమేకం సచ్చిదానంద రూపం విబుధ నివహ సేవ్యం యోగ మార్గాధిరూఢం శరణముపగతానామార్తి సంఘాద్రివజ్రం మమ హృదయ నివాసం భక్తి నమ్రో నమామి. శ్రీభూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్య రేఖాదిభిరంచితాభ్యాం నిగూఢ బీజాక్షర ముద్రితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం. యంత్రం మీద పూజ్య సద్గురుదేవుల వారి భావచిత్రం ఉంది. ఆ భావచిత్రం మీద అక్షతులు పువ్వులు వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మనసాభీష్ట ప్రార్థన నమస్కారం సమర్పయామి. శ్రీ దత్త విజయానంద తీర్థ గురుభ్యో నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఇప్పుడు అక్షతలు పువ్వులు చేతికి తీసుకోవాలి. ఇవాగ అక్షತೆ ಮತ್ತು ಹೂ ಕೈಗೆ ತಗೋಬೇಕು. ಪ್ಲೀಸ್ ಟೇಕ್ ಅಕ್ಷತಾಸ್ ಅಂಡ್ ಫ್ಲವರ್ಸ್. ಓಂ ಅಣಿಮಾ ಮಹಿಮಾ ಪ್ರಾಪ್ತಿ ಪ್ರಾಕಾಮ್ಯಂ ಮಹಿಮಾ ತಥಾ ಈಶಿತ್ವಂ ಚ ವಶಿತ್ವಂ ಚ ಯಚ್ಚ ಕಾಮಾವಸಾಯಿತ ಅಣೋರಣೀಯ ಸಪುತ್ರ ಈಶಾನಾಶಾವ್ಯವಸ್ಥಿತಃ అనఘస్యాణిమాభిఖ్యః పుత్రశ్చిత్రః సనోవతు. అష్టదళ పద్మే ఈశాన్యదళే కలశే అణిమాఖ్య దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఆ పేరు కలిగిన దేవత ఉన్న చోట మీరు అక్షతులు పువ్వులు వేస్తూ ఉండాలండి. ఓం లఘిమా అనఘానఘయోః పుత్రో లఘిమాఖ్యః కృపాలఘుః దేవస్యాగ్నేయ కోణస్థో లఘుబుద్ధిః సనోవతు. అష్టదళ పద్మే ఆగ్నేయదళే కలశే లఘిమాఖ్య దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ప్రాప్తి. ఓం భక్తాభీష్టఫలప్రాప్తికారకో నఘయోః సుతః దేవస్య నైరుతే కోణే స్థితః ప్రాప్తిః సనోవతు. అష్టదళ పద్మే నైరుతిదళే కలశే ప్రాప్తి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి.
अथा प्राकाम्यम् ॐ अवधूतगुरो स्वेच्छा सञ्चारस्यानघस्य यः वायुकोणस्थितः पुत्रः प्राकाम्याख्यः स नोऽवतु अष्टदलपद्मे वायव्यदले कलशे प्राकाम्यदेवतामावाहयामि स्थापयामि पूजयामि ईशित्वम् ॐ सर्वातिशायितान् देवस्यानघस्य जगद्गुरोः ख्यापयन् दक्षभागस्थ ईशित्वाख्यः स नोऽवतु अष्टदलपद्मे देवस्य दक्षिणभागस्थदले कलशे ईशित्व देवतामावाहयामि स्थापयामि पूजयामि वशित्वम् ॐ जगदस्य वशे तिष्ठत्यनघस्य महात्मनः आत्मजो वामभागस्थो वशित्वाख्यः स नोऽवतु अष्टदलपद्मे देवस्य वामभागस्थदले कलशे वशित्व देवतामावाहयामि स्थापयामि पूजयामि कामावसायिता ॐ कामावसायिताभिख्यो ह्यनघस्याङ्गरक्षवत् पश्चाद्भागस्थितः पुत्रः कमनीयः स नोऽवतु अष्टदलपद्मे देवस्य नघद्वन्द्वपादसीम् निव्यवस्थितः महिमाख्यो महाकार्यकारी पुत्रः स नोऽवतु अष्टदलपद्मे पुरस्ताद्दले कलशे महिमा देवतामावाहयामि स्थापयामि पूजयामि अथ अनघस्वामी ॐ एवं तत्तत्सुतभ्राजद्दलाष्टकसुशोभिनः कर्णिकायाम् पङ्कजस्य कलितायाम् महागुणैः समासीनः प्रशान्तात्मा कृपाब्धिरणगाह्वयः दत्तात्रेयो गुरुर्विष्णुर्ब्रह्मेशात्मा स नोऽवतु अष्टदलपद्मे मध्ये कर्णिकायाम् प्रधानकलशे श्रीमदनघस्वामिनमावाहयामि स्थापयामि पूजयामि अथ अनघालक्ष्मी ॐ अनघस्वामिनः पार्श्वे समासीना कृपालय सर्वैर्ब्राह्मगुणैर्युक्ता योगाधीशा जगत्प्रसूः पद्मासना पद्मकरा भक्ताधीना पतिव्रता अनघाम्बा महालक्ष्मीर्महाभागा च नोऽवतु अष्टदलपद्मे मध्ये कर्णिकायाम् अनघस्वामिनः पार्श्वे श्रीमतीम् अनघालक्ष्मीमावाहयामि स्थापयामि पूजयामि अथ ప్రాణప్రతిష్ఠా. ఇప్పుడు చేతికి తమలపాకు కానీ ఒక ఆకు కానీ పువ్వు కానీ తీసుకోండి. ಇವಾಗ ಕೈಗೆ ವಿಳಿದಳಾಗಲಿ ಒಂದು ಹೂವಾಗಲಿ ತಗೊಳ್ಳಿ. ఆ యొక్క యంత్రం మీద లేదా భావచిత్రం మీద మీ చేతిని బోర్లించి ఉంచండి. ప్రాణప్రతిష్ఠ. ఓం ईशान्यामणिमाभिख्ये चाग्नेयाल्लघिमाभिदे प्राप्तिनामनि नैऋत्याम् प्राकाम्याख्ये निलस्थले ईशित्वाख्ये वशित्वाख्ये चोभयोः पार्श्वयोरपि कामावसायितानाम् निपश्चाद्भागेऽङ्गरक्षवत् महिम्निपादमूले च दले स्पष्टसुनित्यशः भ्राजमानेषु तन्मध्ये कर्णिकायाम् कृतालयौ अनघश्चानघादेवी प्राणज्येष्ठा विराजितौ चरताम् मम हृत्पद्मे गुरुमार्गप्रवर्तकौ अणिमादि अङ्गदेवता परिवृता श्री अनघालक्ष्मी समेता श्री अनघस्वामिने नमः सर्वेन्द्रियाणि वाङ्मनश्च चक्षुश्रोत्र जिह्वाघ्राण रेतो बुद्ध्यादीनि इहैवागत्या सुखम् चिरम् तिष्ठन्तु स्वाहा ప్రాణప్రతిష్ఠాపన ముహూర్త సుముహూర్తో అస్తు. అందరూ అక్షతలు వేయండి. ಎಲ್ಲರೂ ಅಕ್ಷತೆಯನ್ನು ಹಾಕಿ ನಮಸ್ಕಾರ ಮಾಡಿಕೊಳ್ಳಿ. ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನ ಮುಹೂರ್ತ ಸುಮುಹೂರ್ತೋ ಅಸ್ತು. ಸ್ವಾಮಿನ್ನ ಸ್ಥಿರೋ ಭವ ವರದೋ ಭವ ಸುಮುಖೋ ಭವ ಸುಪ್ರಸನ್ನೋ ಭವ స్థిరాసనం కురు. ఇంతసేపు కూడా మనం స్వామిని అనఘా సమేత అనఘస్వామిని అష్టసిద్ధులతో కలిపి ఆవాహన చేశాము. అదేవిధంగా ప్రాణ ప్రతిష్ఠ కూడా చేసుకున్నాము. ఇప్పుడు షోడశ ఉపచార పూజ మనం చేసుకోవాలి. చేతికి మళ్ళీ అక్షతలు పువ్వులు తీసుకోండి. ధ్యానం పద్మాసనోత్తానమనోజ్ఞపాదం పద్మం దధానన్న భయం చ పాణ్యోః యోగస్థిరం నిర్భర కాంతిపుంజం దత్తం ప్రపద్యే నఘనామధేయం
पद्मासनस्थाम् पदयुग्मनूपुराम् पद्मम् दधानामभयम् च पाण्योः योगेऽर्थसम्मीलितनिश्चाक्षीम् दत्तासुरक्तामनघाम् प्रपद्ये श्री अनघालक्ष्मी समेत श्री अनघस्वामिने नमः ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షతలు వేసి మళ్ళీ అక్షతలు తీసుకోండి. ఆవాహనం గుణాతీతావపి స్వేషు కృపయా త్రిగుణాన్వితౌ అనఘామనఘం దేవం దేవీం చావాహయామ్యహం. శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామినే నమః ఆవాహయామి ఆసనం. సౌవర్ణపీఠం కృష్ణత్వక్చిత్రాసనకృశాసనైః ఆశ్రితం గృహ్యతాం దేవానఘావర్పితం మయా. శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామినే నమః ఆసనం సమర్పయామి. పాద్యం యోగిశీర్షే మృతాసారో జంభశీర్షేऽగ్నివర్షకౌ పాదౌ పాద్యేన హృద్యేన క్షాళయేన ఖయోరహం. శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామినే నమః పాదారవిందయోః పాద్యం సమర్పయామి. అర్ఘ్యః పద్మేన మాలయా చాత్తౌ భక్తాభీతిప్రదాయకౌ అర్ఘ్యేన శీతలీకుర్యామనఘానఘయోః కరౌ. శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఆచమనం జ్ఞానజ్యోతిర్వినీతానాం వేదజ్యోతిశ్చ వేధసః యతో నఖముఖాద్వ్యక్తం తత్రాచమనమర్పితం. శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామినే నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మధుపర్కః అనఘౌయౌ శ్రుతపరీక్షార్థం మాయామధుస్పృశౌ మధుపర్కం దదేతాభ్యాం తత్పాదాబ్జమధువ్రతః. మీ అందరి తరపున కూడా ఆ యొక్క మధుపర్కాన్ని ఇక్కడే సమర్పిస్తూ ఉన్నారు. ನಮಸ್ಕಾರಂ చేసుకోండి. ನಿಮ್ಮೆಲ್ಲರ ಪರವಾಗಿ ಮಧುಪರ್ಕವನ್ನ ಇಲ್ಲೇ ಸಮರ್ಪಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, ದರ್ಶನ ಮಾಡಿಕೊಳ್ಳಿ. ಶ್ರೀ ಅನಘಾಲಕ್ಷ್ಮೀ ಸಮೇತ ಶ್ರೀ ಅನಘಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಮಧುಪರ್ಕಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಮಧುಪರ್ಕ ಪ್ರಾಶನಾನಂತರಂ ಶುದ್ಧ ಆಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಪಂಚಾಮೃತ ಸ್ನಾನಂ ಯೌ ಕೃಪಾ ಪ್ರೇರಿತೌ ಭಕ್ತ ಪ್ರಪಂಚೇ ಮೃತವರ್ಷಕೌ పంచామృతైస్తౌ స్నపయామ్యనఘామృతాత్మకౌ. శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామినే నమో నమః. పంచామృత స్నానం సమర్పయామి. స్నానం అందరూ కూడా ఒక పువ్వును తీసుకుని ನೀಟಿನಿ ಆ యొక్క ಯಂತ್ರಂ మీద ಸ್ವಾಮಿ మీద ಚಲ್ಲುತ್ತಾ ఉండండి. ಎಲ್ಲರೂ ಕೂಡ ಒಂದು ಹೂವಿನಿಂದ ನೀರನ್ನ ಸ್ವಾಮಿ ಮೇಲೆ ಆ ಒಂದು ಭಾವಚಿತ್ರದ ಮೇಲೆ ಪ್ರೋಕ್ಷಣೆ ಮಾಡ್ತಾ ಇರಬೇಕು. ಓಂ ಮಾತೃತೀರ್ಥಾತ್ ಪದ್ಮತೀರ್ಥಾತ್ ಸರ್ವತೀರ್ಥಾದನೇಕತಃ ಸಮಾನೀತೈಃ ಶೀತಲೋದೈಃ ಸ್ನಪಯಾಮ್ಯನಘಾಬುಭೌ. ಶ್ರೀ ಅನಘಾಲಕ್ಷ್ಮೀ ಸಮೇತ ಶ್ರೀ ಅನಘಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಸ್ನಾನಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಸ್ನಾನಾನಂತರಂ ಶುದ್ಧ ಆಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾమి. వస్త్రం మీ అందరికీ కూడా ಪ್ರತಿ ವಸ್ತ್ರಾన్ని ಇಚ್ಚಿ ఉంటారు, తీసి చేత్తో పట్టుకోండి. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಗೆಜ್ಜೆ ವಸ್ತ್ರವನ್ನು ಕೊಟ್ಟಿರ್ತಾರೆ, ಅದನ್ನು ತಗೊಳ್ಳಿ. ದೇ ಗಿವನ್ ಯು ದ ಕಾಟನ್, ಪ್ಲೀಸ್ ಟೇಕ್ ಅಂಡ್ ಆಫರ್. ಓಂ ವಲ್ಕಲೇ ರುಚಿರೇ ಸೂಕ್ಷ್ಮೇ ಚಿತ್ರ ಚಿತ್ರದಶಾಂಚಿತೆ ಮಾಯಾವೃತಿಚ್ಛೇದಕಾಭ್ಯಾಮನಘಾಭ್ಯಾಂ ದದೇ ಮುದಾ. ಶ್ರೀ ಅನಘಾಲಕ್ಷ್ಮೀ ಸಮೇತ ಶ್ರೀ ಅನಘಸ್ವಾಮಿನೇ ನಮಃ. ವಸ್ತ್ರಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಉಪವೀತಂ ಉಪವೀತಂ ಪವಿತ್ರಂ ಚ ಸಹಜಂ ಯತ್ ಪ್ರಜಾಪತೇಃ ಸಮರ್ಪಿತಂ ಮಯಾ ಶುಭ್ರಮನಘೌ ಪ್ರತಿಮುಂಚತಂ. ಶ್ರೀ ಅನಘಾಲಕ್ಷ್ಮೀ ಸಮೇತ ಶ್ರೀ ಅನಘಸ್ವಾಮಿನೇ ನಮಃ. ఉపవీతం సమర్పయామి. ఉపవీతాన్ని కూడా ఇచ్చుంటారు, సమర్పించండి. ఇప్పుడు ఒక పువ్వుని తీసుకుని గంధంలో ముంచి చేత్తో పట్టుకోండి. మిలత్కర్పూర సద్గంధేరనులిప్యానఘానఘౌ ముఖయోరలికే కుర్యాన్ లసత్ఫాలాక్షి సన్నిభే. శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామినే నమః. గంధాన్ ధారయామి. గంధస్యోపరి అలంకరణార్థం కుంకుమం అక్షతాంశ్చ సమర్పయామి. మంగళద్రవ్యాణి
ఇప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులు తీసుకుని ಸಮರ್ಪಿಸಂಡಿ. ಇವಾಗ ಅನಘಾಲಕ್ಷ್ಮಿಗೆ ಅರಿಶಿಣ ಕುಂಕುಮ ಮತ್ತು ಪುಷ್ಪಗಳನ್ನು ಸಮರ್ಪಿಸಬೇಕು. ಮಂಗಳ ದ್ರವ್ಯಾಣಿ ಆರ್ದ್ರಾಂ ಹರಿದ್ರಾಂ ಪದಯೋರ್ಮುಖೇ ಪುಷ್ಪರಜೋ ನಘೇ ಸೀಮಂತ ಸೀಮ್ನಿ ಸಿಂಧೂರಂತೇರ್ಪಯೇ ಮಂಗಳಪ್ರದೇ. ಶ್ರೀ ಅನಘಾಲಕ್ಷ್ಮ್ಯೈ ನಮಃ. ನಾನಾವಿಧ ಮಂಗಳ ದ್ರವ್ಯಾಣಿ ಸಮರ್ಪಯಾಮಿ. ಆಭರಣಂ ಶೀರ್ಷೆ ಕಂಠೆ ಬಾಹುಯುಗ್ಮೆ ಮಣಿಬಂಧದ್ವಯೇ ತಥಾ ವಿವಿಧಾ ಅಕ್ಷಮಾಲಾಸ್ತೆ ಭೂಷಾರ್ಥಂ ಕಲ್ಪಯೇ ನಖ. కటక కాంచీ మాంగళ్యహారకాన్ కంకణన్నాసికాభూషాన్ తాటంకే తేదదే నఖే. మీ అందరికీ కూడా ఒక పూలమాలను ఇచ్చి ఉంటారు. అది ఇప్పుడు సమర్పిస్తున్నట్లుగా భావన చేసుకోండి. ఇప్పటికే మీరు వేసి ఉంటే కనుక పువ్వులు వేసి ನಮಸ್ಕರಿಸಿಕೊಂಡು ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಹೂವಿನ ಮಾಲೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇವಾಗ ಸಮರ್ಪಿಸ್ತಾ ಇದ್ದೀವಿ ಅಂತ ಭಾವನೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಇಲ್ಲ ಅಕ್ಷತೆ ಹಾಕಿ. ದೇ ಗಿವೆನ್ ಯು ದ ಗಾರ್ಲೆಂಡ್ ಆಫ್ ದ ಫ್ಲವರ್ಸ್. ಪ್ಲೀಸ್ ಆಫರ್ ನೌ. ಶ್ರೀ ಅನಘಾಲಕ್ಷ್ಮೀ ಸಮೇತ ಶ್ರೀ ಅನಘಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ನಾನಾವಿಧ ಆಭರಣಾನಿ ಸಮರ್ಪಯಾಮಿ. ಪುಷ್ಪಮಾಲಾಂ ಸಮರ್ಪಯಾమి. పుష్పం. ఇప్పుడు చేతికి పువ్వులు తీసుకోండి. ఇವಾಗ ಕೈಗೆ పుష్పಗಳನ್ನು ಮಾತ್ರ ತಗೊಳ್ಳಿ. తత్తత్కాలోత్థ పుష్పౌఖమాలాభిరనఘానఘౌ ఆపాదశీర్షం సంభూష్య పునః పుష్పైః సమర్చయే. శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామినే నమో నమః. పుష్పాణి సమర్పయామి. కుంకుమం. ఇప్పుడు కొంచెం కుంకుమ చేతికి తీసుకోండి. ఇವಾಗ ಸ್ವಲ್ಪ కుంకుమವನ್ನ ಕೈಗೆ ತಗೊಳ್ಳಿ. ಪ್ಲೀಸ್ ಟೇಕ್ కుంకుమ. దేవి త్వామనఘే భద్రే సర్వమంగళమంగళే లసత్కుంకుమచూర్ణేన పూజయామి ప్రసీద మే. శ్రీ అనఘాలక్ష్మ్యై నమః. కుంకుమం సమర్పయామి. అథ అంగపూజ. ఇప్పుడు దత్తాత్రేయుడికి అంగపూజ చెబుతూ ఉన్నామండి. శ్రద్ధగా వినాలి ఒకసారి. దంపతులు చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక దత్తాత్రేయుడికి మగవారు చేసుకోండి. అనఘాదేవికి చేసినప్పుడు ఆడవారు చేసుకోండి. దత్తాత్రేయుడికి పువ్వులతోనూ లేదా అక్షతలతోనూ, అనఘాదేవికి కుంకుమతోనూ చేసుకోండి ఆడవారు. ఒకవేళ ఒక్కరే చేసుకుంటూ ఉన్నామండి, దంపతుల్లో మేము ఇద్దరం కాదు ఒక్కరే చేసుకుంటూ ఉన్నాము అని అంటే ಇದ್ದರಿಗೆ ಒಕ್ಕರೆ చేసుకోవచ్చు. ದಂಪತಿಗಳು ಕೂತ್ಕೊಂಡು ಮಾಡ್ತಾ ಇದ್ದರೆ ದತ್ತಾತ್ರೇಯ ಸ್ವಾಮಿಗೆ ಅಂಗಪೂಜೆ ಮತ್ತು ಅಷ್ಟೋತ್ತರವು ಹೇಳುವಾಗ ಪುಷ್ಪಗಳಿಂದ ಆಗಲಿ ಅಕ್ಷತೆಯಿಂದ ಆಗಲಿ ಅರ್ಚನೆ ಮಾಡಬೇಕು. ಹಾಗೆ ಅನಘಾ ಲಕ್ಷ್ಮಿಗೆ ಅಷ್ಟೋತ್ತರ ಹೇಳಿದಾಗ ಅಂಗಪೂಜೆ ಹೇಳಿದಾಗ ಕುಂಕುಮದಿಂದ ಮಾಡಬೇಕು. ಇಲ್ಲ ನಾವೊಬ್ಬರೇ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಅಂತ ಅಂದರೆ ನೀವೊಬ್ಬರೇ ಎರಡೂ ಮಾಡಬಹುದು. ಜಯ ಗುರುದತ್ತ. ಅಥ ಅಂಗಪೂಜಾ. ಓಂ ಶ್ರೀ ಅನಘದೇವಾಯ ನಮಃ. ಪಾದೌ ಪೂಜಯಾಮಿ. ಓಂ ತ್ರಿಜಗತ್ಸಂಚಾರಾಯ ನಮಃ. ಜಂಘೆ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಆಜಾನುಬಾಹವೇ ನಮಃ. ಜಾನುನಿ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಪದ್ಮಾಸನಸ್ಥಾಯ ನಮಃ. ಊರು ಪೂಜಯಾಮಿ. ಓಂ ತ್ರಿಗುಣೇಶಾಯ ನಮಃ. ಬಳಿತ್ರಯಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಶಾತೋದರಾಯ ನಮಃ. ಉದರಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಕರುಣಾಕರಾಯ ನಮಃ. ಹೃದಯಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಭಕ್ತಾಲಂಬನಾಯ ನಮಃ. ಬಾಹು ಪೂಜಯಾಮಿ. ಓಂ ಸಂಗೀತರಸಿಕಾಯ ನಮಃ. ಕಣ್ಣಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಜಗನ್ಮೋಹನಾಯ ನಮಃ. ಮಂದಸ್ಮಿತಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಜಗತ್ಪ್ರಾಣಾಯ ನಮಃ. ನಾಸಿಕಾಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಶ್ರುತಿ ಸಂವೇದ್ಯಾಯ ನಮಃ. ಶ್ರೋತ್ರೇ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಧ್ಯಾನಗೋಚರಾಯ ನಮಃ. ನೇತ್ರದ್ವಯಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ತಿಲಕಾಂಚಿತಫಾಲಾಯ ನಮಃ. ಫಾಲಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಸಹಸ್ರಶೀರ್ಷಾಯ ನಮಃ. ಶಿರಃ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಸಚ್ಚಿದಾನಂದಾಯ ನಮಃ. ಸರ್ವಾಣ್ಯಂಗಾನಿ ಪೂಜಯಾಮಿ. ಶ್ರೀ ಅನಘಸ್ವಾಮಿನೇ ನಮಃ. ಅಂಗಪೂಜಾಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಅಥ ಅನಘಸ್ವಾಮಿನಃ ಅಷ್ಟೋತ್ತರಶತನಾಮಾರ್ಚನಂ ಕರಿಷ್ಯೇ. జయ గురుదత్త. ఇప్పుడు అనఘస్వామికి అష్టోత్తర శతనామార్చన జరగబోతుంది. అందరూ ప్రతినామం తరువాత మనస్సులో ద్రాం దత్తాత్రేయాయ నమః అనుకొని అర్చన చెయ్యండి. జయ గురుదత్త. ఓం ద్రాం దత్తాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం త్రివిధాఖవిదారిణే నమః. ఓం లక్ష్మీరూపానఘేశాయ నమః. ఓం యోగాధీశాయ నమః. ఓం ద్రాంబీజధ్యానగమ్యాయ నమః.
ॐ विज्ञेयाय नमः ॐ गर्भादितारणाय नमः ॐ दत्तात्रेयाय नमः ॐ बीजस्थपटतुल्याय नमः ॐ एकार्णमनुगामिने नमः ॐ षडर्णमनुपालाय नमः ॐ योगसम्पत्कराय नमः ॐ अष्टार्णमनुगम्याय नमः ॐ पूर्णानन्दवपुष्पते नमः ॐ द्वादशाक्षरमन्त्रस्थाय नमः ॐ आत्मसायुज्यदायिने नमः ॐ षोडशार्णमनुस्थाय नमः ॐ सच्चिदानन्दशालिने नमः ॐ दत्तात्रेयाय नमः ॐ हरये नमः ॐ कृष्णाय नमः ॐ उन्मत्ताय नमः ॐ आनन्ददायकाय नमः ॐ दिगम्बराय नमः ॐ मुनये नमः ॐ बालाय नमः ॐ पिशाचाय नमः ॐ ज्ञानसागराय नमः ॐ आब्रह्मजन्मदोषोखप्रणाशाय नमः ॐ सर्वोपकारिणे नमः ॐ मोक्षदायिने नमः ॐ रूपिणे नमः ॐ भगवते नमः ॐ दत्तात्रेयाय नमः ॐ स्मृतिमातृसुतुष्टाय नमः ॐ महाभयनिवारिणे नमः ॐ महाज्ञानप्रदाय नमः ॐ चिदानन्दात्मने नमः ॐ बालोन्मत्तपिशाचादिवेशाय नमः ॐ महायोगिने नमः ॐ अवधूताय नमः ॐ अनसूयानन्दनाय नमः ॐ अत्रिपुत्राय नमः ॐ सर्वकामफलानीकप्रदात्रे नमः ॐ प्रणवाक्षरवेद्याय नमः ॐ भवबन्धविमोचिने नमः ॐ हरिं बीजाक्षरपाराय नमः ॐ सर्वैश्वर्यप्रदायिने नमः ॐ क्रों बीजजपतुष्टाय नमः ॐ साध्याकर्षणदायिने नमः ॐ सौर्बीजप्रीतमनसे नमः ॐ मनस्संक्षोभहारिणे नमः ॐ ऐं बीजपरितुष्टाय नमः ॐ वाक्प्रदाय नमः ॐ क्लीं बीजसमुपास्याय नमः ॐ त्रिजगद्वश्यकारिणे नमः ॐ श्रीमुपासनतुष्टाय नमः ॐ महासम्पत्प्रदाय नमः ॐ ग्लौमक्षरसुवेद्याय नमः ॐ भूसाम्राज्यप्रदायिने नमः ॐ द्रां बीजाक्षरवासाय नमः ॐ महते नमः ॐ चिरञ्जीविने नमः ॐ नानाबीजाक्षरोपास्य नानाशक्तियुजे नमः ॐ समस्तगुणसम्पन्नाय नमः ॐ अन्तःशत्रुविदाहिने नमः ॐ भूतग्रहोच्चाटनाय नमः ॐ सर्वव्याधिहराय नमः ॐ पराभिचारशमनाय नमः ॐ आधिव्याधिनिवारिणे नमः ॐ दुःखत्रयहराय नमः ॐ दारिद्र्यद्राविणे नमः ॐ देहदार्ढ्याभिपोषाय नमः ॐ चित्तसन्तोषकारिणे नमः ॐ सर्वमन्त्रस्वरूपाय नमः ॐ सर्वयन्त्रस्वरूपिणे नमः ॐ सर्वतन्त्रात्मकाय नमः ॐ सर्वपल्लवरूपिणे नमः ॐ शिवाय नमः ॐ उपनिषद्वेद्याय नमः ॐ दत्ताय नमः ॐ भगवते नमः ॐ दत्तात्रेयाय नमः ॐ महागम्भीररूपाय नमः ॐ वैकुण्ठवासिने नमः ॐ शङ्खचक्रगदाशूलधारिणे नमः ॐ वेणुनादिने नमः ॐ दुष्टसंहारकाय नमः ॐ शिष्टसम्पालकाय नमः ॐ नारायणाय नमः ॐ अस्त्रधराय नमः ॐ चिद्रूपिणे नमः ॐ प्रज्ञारूपाय नमः ॐ आनन्दरूपिणे नमः ॐ ब्रह्मरूपिणे नमः ॐ महावाक्यप्रबोधाय नमः ॐ तत्त्वाय नमः ॐ सकलकर्मौघनिर्मिताय नमः ॐ सच्चिदानन्दरूपाय नमः ॐ सकललोकौघसञ्चाराय नमः ॐ सकलदेवौघवशीकृताय नमः ॐ कुटुम्बवृद्धिदाय नमः ॐ गुणपानकतोषिणे नमः ॐ पञ्चकज्जाय सुप्रीताय नमः ॐ कन्दफलादिने नमः ॐ सद्गुरवे नमः ॐ श्रीमद्दत्तात्रेयाय नमः इति श्री अनघस्वामिने नमो नमः अष्टोत्तरशतनामार्चनं समर्पयामि. జయ గురుదత్త. ఇప్పుడు అనఘాలక్ష్మికి అంగపూజ మరియు అష్టోత్తర శతనామార్చనం జరగనుంది. అందరూ అనఘాలక్ష్మి అయి నమః అని కుంకుమతో అర్చన చేస్తూ ఉండండి. జయ గురుదత్త. ಇವಾಗ ಅನಘಾಲಕ್ಷ್ಮಿಗೆ ಅಂಗಪೂಜ ಮತ್ತು ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮಾರ್ಚನ ನಡೆಯಲಿದೆ. ಎಲ್ಲರೂ ಅನಘಾಲಕ್ಷ್ಮಿಯೇ ನಮಃ ಅಂತ ಹೇಳ್ಕೊಳ್ತಾ ಕುಂಕುಮೆಯಿಂದ ಅರ್ಚನೆ ಮಾಡಿ. ಓಂ ಶ್ರೀ ಅನಘಾಲಕ್ಷ್ಮ್ಯೈ ನಮಃ. ಪಾದೋ ಪೂಜಯಾಮಿ. ಓಂ ತ್ರಿಜಗತ್ಸಂಚಾರಾಯೈ ನಮಃ. ಗಂಗೆ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಆಜಾನುಬಾಹವೇ ನಮಃ. ಜಾನುನಿ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಪದ್ಮಾಸನಸ್ಥಾಯೈ ನಮಃ. ಪೂಜಯಾಮಿ. ಓಂ ತ್ರಿಗುಣೇಶಾಯೈ ನಮಃ. ತ್ರಯಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಶಾತೋದರಾಯೈ ನಮಃ. ಪೂಜಯಾಮಿ. ಓಂ ಕರುಣಾಕರಾಯೈ ನಮಃ. ಪೂಜಯಾಮಿ. ಓಂ ಭಕ್ತಾಲಂಬನಾಯೈ ನಮಃ. ಪೂಜಯಾಮಿ. ಓಂ ಸಂಗೀತರಸಿಕಾಯೈ ನಮಃ. ಪೂಜಯಾಮಿ. ಓಂ ಜಗನ್ನಾಥ
जगन्मोहनायै नमः मन्दस्मितं पूजयामि ॐ जगत्प्राणायै नमः नासिकां पूजयामि ॐ श्रुतिसंवेद्यायै नमः श्रोत्रे पूजयामि ॐ ध्यानगोचरायै नमः नेत्रद्वयं पूजयामि ॐ तिलकाञ्चितफालायै नमः फालं पूजयामि ॐ सहस्रशीर्षायै नमः शिरः पूजयामि ॐ सच्चिदानन्दायै नमः सर्वाण्यङ्गानि पूजयामि श्री अनघालक्ष्म्यै नमः अङ्गपूजां समर्पयामि अथ अनघालक्ष्म्याः अष्टोत्तरशतनामार्चनम् ॐ श्री अनघालक्ष्म्यै नमः लक्ष्मी नमः ॐ महादेव्यै नमः ॐ महालक्ष्म्यै नमः ॐ अनघस्वामिपत्न्यै नमः ॐ योगेशायै नमः ॐ त्रिविधाखविदारिण्यै नमः ॐ त्रिगुणायै नमः ॐ अष्टपुत्रकुटुम्बिन्यै नमः ॐ सिद्धसेव्यपदे नमः ॐ आत्रेयग्रहदीपायै नमः ॐ विनीतायै नमः ॐ अनसूयाप्रीतिदायै नमः ॐ मनोज्ञायै नमः ॐ योगशक्तिस्वरूपिण्यै नमः ॐ योगातीतहृदे नमः ॐ भद्रशुश्रूषणोक्कायै नमः ॐ मतिमत्यै नमः ॐ तापसीवेशधारिण्यै नमः ॐ तापत्रयनुदे नमः ॐ चित्रासनोपविष्टायै नमः ॐ पद्मासनयुजे नमः ॐ रत्नाङ्गुलीयलसत्पाल् ॐ रत्नाङ्गुलीयकलसत्पादाङ्गुल्यै नमः ॐ पद्मगर्भोपनाङ्घ्रितलायै नमः ॐ हरिद्राञ्चित्प्रसादायै नमः ॐ मञ्जीरकलजत्रवे नमः ॐ शुचवल्कलधारिण्यै नमः ॐ काञ्चीदामयुजे नमः ॐ गले माङ्गल्यसूत्रायै नमः ॐ ग्रैवेजालिधृते नमः ॐ क्वणत्कङ्कणयुक्तायै नमः ॐ पुष्पालङ्कृतये नमः ॐ अभीतिमुद्राहस्तायै नमः ॐ लीलाम्भोजधृते नमः ॐ ताटङ्कयुगदीप्तायै नमः ॐ नानारत्नसुदीप्तये नमः ॐ ध्यानस्थिराक्ष्यै नमः ॐ फालाञ्चित्तिलकायै नमः ॐ मूर्धाबद्धजटाराजत्सुमदामालये नमः ॐ भर्त्राज्ञापालनायै नमः ॐ नानावेशधृते नमः ॐ पञ्चपर्वान्विता विद्यारूपिकायै नमः ॐ सर्वावर्णशीलायै नमः ॐ स्वबलावृतवेधसे नमः ॐ विष्णुपत्न्यै नमः ॐ वेदमात्रे नमः ॐ स्वच्छशङ्खधृते नमः ॐ मन्दहासमनोज्ञायै नमः ॐ मन्त्रतत्त्वविदे नमः ॐ दत्तपार्श्वनिवासायै नमः ॐ रेणुकेष्टकृते नमः ॐ मुखनिःसृतशम्पाभत्रयी दीप्त्यै नमः ॐ विधातृवेदसन्धात्र्यै नमः ॐ सृष्टिशक्त्यै नमः ॐ शान्तिलक्ष्म्यै नमः ॐ गायकायै नमः ॐ ब्राह्मण्यै नमः ॐ योगचर्यारतायै नमः ॐ नर्तिकायै नमः ॐ दत्तवामाङ्कसंस्थायै नमः ॐ जगदिष्टकृते नमः ॐ शुभायै नमः ॐ चारुसर्वाङ्ग्यै नमः ॐ चन्द्रास्यायै नमः ॐ दुर्मानसक्षोभकृर्यै नमः ॐ साधुहृच्छान्तये नमः ॐ सर्वान्तःसंस्थितायै नमः ॐ सर्वान्तर्गतये नमः ॐ पादस्थितायै नमः ॐ पद्मायै नमः ॐ गृहदायै नमः ॐ शक्तिस्थितायै नमः ॐ वस्त्रदायै नमः ॐ गुह्यस्थानस्थितायै नमः ॐ पत्नीदायै नमः ॐ क्रोडस्थायै नमः ॐ पुत्रदायै नमः ॐ वंशवृद्धिकृते नमः ॐ हृद्गतायै नमः ॐ सर्वकामपूरणायै नमः ॐ कण्ठस्थितायै नमः ॐ हारादिभूषादात्र्यै नमः ॐ प्रवासिबन्धुयोग संयोगदायकायै नमः ॐ मृष्टान्नदायै नमः ॐ वाक्शक्तिदायै नमः ॐ ब्राह्म्यै नमः ॐ आज्ञाबलप्रदात्र्यै नमः ॐ सदैश्वर्यकृते नमः ॐ मुखस्थितायै नमः ॐ कविताशक्तिदायै नमः ॐ शिरोगतायै नमः ॐ निर्दाहकर्यै नमः ॐ रौद्र्यै नमः ॐ जम्भासुरविदाहिन्यै नमः ॐ जम्भवंशहृते नमः ॐ दत्ताङ्कसंस्थितायै नमः ॐ वैष्णव्यै नमः ॐ इन्द्रराज्यप्रदायन्यै नमः ॐ देवप्रीतिकृते नमः ॐ नहुषात्मजदात्र्यै नमः ॐ लोकमात्रे नमः ॐ धर्मकीर्तिसुबोधिन्यै नमः ॐ शास्त्रमात्रे नमः ॐ भार्गवक्षिप्रतुष्टायै नमः ॐ कालत्रयविदे नमः ॐ कार्तवीर्यव्रतप्रीतमतये नमः ॐ शुचये नमः ॐ कार्तवीर्यप्रसन्नायै नमः ॐ सर्वसिद्धिकृते नमः श्री अनघालक्ष्मी समेत श्री अनघस्वामिने नमो नमः अष्टोत्तरशतनामार्चनं समर्पयामि ధూపః. జయ గురుదత్త అండి. ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఎవరెవరైతే ప్రధాన సేవాకర్తలు ఉన్నారో
దయచేసి మా వాళ్ళు సేవాకర్తలకు ఆ యొక్క దత్తవస్త్రాన్ని మెడలో వేస్తారు. ఇప్పుడే ఆ యొక్క చీటీ చూపించి ఆ దత్తవస్త్రాన్ని వేయించుకోండి. హూ ఆర్ ద ప్రధాన సేవాకర్తాస్? అవర్ టీమ్ విల్ గివ్ యూ ద స్పెషల్ దత్తవస్త్ర. ప్లీజ్ వేర్ ద ದತ್ತವಸ್ತ್ರ ಟು ಐಡೆಂಟಿಫೈ ಯು ಈಸಿಲಿ. ಜಯ ಗುರುದತ್ತ. ಯಾರೆಲ್ಲ ಪ್ರಧಾನ ಸೇವಾಕರ್ತರುಗಳಿದ್ದೀರೋ ಅವರೆಲ್ಲ ಕೂಡ ನಮ್ಮವರು ದತ್ತವಸ್ತ್ರವನ್ನು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಹಾಕ್ತಾರೆ. ಅದನ್ನು ದಯವಿಟ್ಟು ಧರಿಸಿರಬೇಕು. ಕುಟುಂಬದಲ್ಲೇ ಒಬ್ಬರಿಗೆ ಮಾತ್ರ ಆ ಒಂದು ದತ್ತವಸ್ತ್ರವನ್ನು ಹಾಕ್ತಾರೆ. ಅದು మీరు ಆ ಒಂದು ಚೀಟಿ ತೋರಿಸ್ಬಿಟ್ಟು ಆ ಒಂದು ದತ್ತವಸ್ತ್ರವನ್ನು ಹಾಕಿಸ್ಕೋಬೇಕು. అందరూ అగరబత్తీలను వెలిగించుకోండి. ಎಲ್ಲರೂ ಗಂಧದ ಕಡ್ಡಿಯನ್ನು ಹಚ್ಕೊಳ್ಳಿ. ಓಂ ಧೂಪಃ ನಾನಾ ಪರಿಮಳ ದ್ರವ್ಯ ಸಮ್ಮೇಳನ ಮನೋಹರಃ ಧೂಪಃ ಸಮರ್ಪಿತೋ ದೇವಾವನಘೌ ಪ್ರತಿಗೃಹ್ಯತಾಂ. ಶ್ರೀ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. ధూపాన్ని మా వాళ్ళకి ఇచ్చేసేయండి. మీ అందరి తరపున ఇక్కడే దీపాన్ని చూపిస్తారు, దర్శనం చేసుకోండి. ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ద ధూప్ స్టిక్స్ టు ద అవర్ టీమ్. ఓం దీపః యద్భాసేదం జగద్భాతి న దృశ్యేతే తథాపి యౌ తావభౌ తత్వసందీప్త్యై దీపైరుద్దీపయామ్యహం. శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామినే నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి అన్నప్పుడు నీళ్లు పళ్ళల్లో వదిలిపెట్టాలి. ఆచమనీయం సమర్పయామి ಅಂತ ಹೇಳಿದಾಗ ನೀರನ್ನು ತಟ್ಟೆಯಲ್ಲಿ ಬಿಡುವುದು. when we say the word ఆచమనీయం సమర్పయామి, you should offer the water with the spoon to Lord. ನೈವೇದ್ಯಂ. ఇప్పుడు ನೈವೇದ್యం చేయాల్సిన ಸಮಯ. ನೈವೇದ್ಯವನ್ನು ಮಾಡಬೇಕು. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಹಲವಾರು ನೈವೇದ್ಯಗಳನ್ನು ಕೊಟ್ಟಿರ್ತಾರೆ. ಅದನ್ನು ಮಧ್ಯದಲ್ಲಿಟ್ಟುಕೊಂಡು ಪ್ರೋಕ್ಷಣೆ ಮಾಡಿ. మీ అందరికీ వివిధ నైవేద్యాలను ఇచ్చి ఉంటారు పంచకర్జాయంతో పాటుగా. ఎవరైతే మోదకం రూపంలో నైవేద్యాన్ని అందుకున్నారో మోదకంలోనే పంచకర్జాయం ఉంటుందని దృష్టిలో పెట్టుకోవాలి. దాని మీద నీటిని ప్రోక్షణ చేయండి. నైవేద్యం రాజాన్నం బహుభక్ష్యాత్ తన్నానోపస్కార పుష్కలం. నైవేద్యం శృతి సంవేద్యో గృహ్యతామనఘౌ ముదా. ఓం అన్నం ప్రాణమన్నమపానమాహుః. అన్నం మృత్యుంతము జీవాతుమాహుః. అన్నం బ్రహ్మాణో జరసం వదంతి. అన్నమాహుః ప్రజననం ప్రజానాం. మోఘమన్నం విందతే అప్రచేతాః. సత్యం బ్రవీమి వధ ఇత్సతస్య. నార్యమణం పుష్యతి నో సఖాయం. కేవలాఘో భవతి కేవలాది. అహం మేఘస్తనయన వర్షన్నస్మి. మామదంత్యహమద్యన్యాన్. అహగుం సదమృతో భవామి. మదాదిత్యా సర్వే తపంతి. గర్భస్సమవర్తదాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్. సదాధార పృథివీం ద్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ. యః ప్రాణతో నిమిషతో మహిత్వైక ఇద్రాజా జగతో బభూవ. యైషే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ. శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. అందరూ కూడా ఉద్ధరణితో నీటిని తీసుకుని 3 సార్లు స్వామికి చూపించి పళ్ళల్లో వదిలిపెట్టండి. మధ్యే మధ్యే స్వాదోదకం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. పునరాచమనీయం సమర్పయామి.
అందರೂ ತಾಂಬೂಲಂ తీసుకోండి. ಎಲ್ಲರೂ ತಾಂಬೂಲವನ್ನು ಇಸ್ಕೋಬೇಕು. ಮಂಗಳಾರತಿ ಪೂಜ್ಯ ಅಪ್ಪಾಜಿಯವರು ಬಂದ ಮೇಲೆ ಮಾಡ್ತೀವಿ. పూజ్య సద్గురుదేవుల వారు వచ్చిన తర్వాత మనం హారతులు చేసుకుందామండి. ఈ లోపల మనం ಕಥಾಶ್ರವಣం చేద్దాం. ಪೂಜ್ಯ ಅಪ್ಪಾಜಿ ಅವರ ಬಂದ ಮೇಲೆ ನಾವು ಮಂಗಳಾರತಿ ಮಾಡ್ಕೋಬೋದು. ಇವಾಗ ತಾಂಬೂಲವನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ ನಾವು ಕಥೆಯನ್ನು ಕೇಳೋಣ. ತಾಂಬೂಲವನ್ನು తీసుకోండి. ತಾಂಬೂಲವನ್ನು ತಗೊಳ್ಳಿ. ತಾಂಬೂಲಂ ಅನಘಸ್ವಾಮಿ ಜನಕ ಪ್ರೋದ್ಧೃತಾಯುಷ್ಯತಂತ್ರಕೆ ಪ್ರೋಕ್ತೈಃ ಸುಲಕ್ಷಣೈರ್ಯುಕ್ತಂ ತಾಂಬೂಲಂ ಪ್ರದದೇ ನಖೌ. ಶ್ರೀ ಅನಘಾಲಕ್ಷ್ಮೀ ಸಮೇತ ಶ್ರೀ ಅನಘಸ್ವಾಮಿನೇ ನಮಃ. ಪೂಗಿ ಫಲತಾಂಬೂಲಂ ಸಮರ್ಪಯಾಮಿ. ತಾಂಬೂಲಚರ್ವಣಾನಂತರಂ ಶುದ್ಧ ಆಚಮನೀಯಂ సమర్పయామి. అందరూ తాంబూలాన్ని సమర్పించి చేతికి అక్షతలు తీసుకోండి. తాంబూలాన్ని సమర్పించి నీటిని వదిలిపెట్టి చేతికి అక్షతలు తీసుకోవాలి. ತಾಂಬೂಲವನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ ಕೈಗೆ ಅಕ್ಷತೆಯನ್ನು ತಗೊಂಡು ಕಥೆಯನ್ನು ಕೇಳಬೇಕು. ಯು ಶುಡ್ ಆಫರ್ ದ ತಾಂಬೂಲಂ ಟು ಗಾಡ್ ಆ್ಯಂಡ್ ಟೇಕ್ ಅಕ್ಷತಾಸ್. ಲಿಸನ್ ದ ಮೇನ್ ಸ್ಟೋರಿ ಆಫ್ ದ ಅನಘಾ ವ್ರತ. ದಯವಿಟ್ಟು ಕನ್ನಡ ಮಾತ್ರ ಬರುವವರು ಕೈ ಎತ್ತಿ ಒಂದು ಸಲ. తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి దయచేసి. తెలుగు వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం ಅರ್ಥ చేసుకునే ಪ್ರಯತ್ನ చేయండి. ಸ್ವಲ್ಪ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳೋ ಪ್ರಯತ್ನ ಮಾಡಿ. ಆಂಧ್ರ ಭಾಷೆಯಲ್ಲಿ ಕಥೆ ನಡೆಯುತ್ತೆ. ಅಥ ಅನಘಾ ವ್ರತ ಕಥಾ. భవిష్య పురాణంలో ఉన్నటువంటి అనఘావ్రత కథను మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నామండి. దీపకుడు చెబుతూ ఉన్నాడు, గురుదేవ, పూర్వం జంభాసురుని చేతిలో దేవతలు ఓడిపోగా దత్తాత్రేయ స్వామి ఆ రాక్షసుల్ని ఓడించి ఆ ఇంద్రాది దేవతల్ని అందరినీ కూడా రక్షించాడు అని చెప్పి విన్నాం. మరి ఆయన ఏం చేశాడు? యుద్ధం చేశాడా, లేకపోతే యోగ బలం చేతనే గెలిచాడా? నాకు మిక్కిలి కుతూహలంగా ఉన్నది, కావున ఆ విషయాన్ని వివరించండి అని చెప్పేసి కోరగా శ్రీ గురువు చెబుతూ ఉన్నాడండి. వత్స, పూర్వము ధర్మరాజు ఇదే విషయాన్ని కృష్ణ పరమాత్మను అడగ్గా, కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాలను యథాతథంగా చెబుతాను విను, ఏకాగ్రతతో విను అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. కృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడండి, బ్రహ్మపుత్రుడైనటువంటి అత్రి మహర్షి మహా తేజశాలి. ఆయనకు అనసూయ అని సుప్రసిద్ధురాలైనటువంటి మహాత్మురాలు భార్య. వారికి చాలా కాలానికి మాత్రం మహాతపస్వి మహాయోగి అయినటువంటి దత్తాత్రేయుడు విష్ణువంశతో జన్మించాడు. ఆ దత్తునకు ఈ లోకంలో సాటే లేదు అని చెప్పేసి ప్రసిద్ధి. ఆయనకు అనఘాదేవి అని సహధర్మచారిణి అయినటువంటి భార్య కలదు. ఆమె 8 మంది కొడుకులకు తల్లి, దయగలది, ఉత్తమ బ్రహ్మర్షి గుణాలు కలిగినటువంటిది. ఆ అనఘుడు విష్ణువంశ కాగా అనఘాదేవి లక్ష్మీ అంశ. ఇట్లు భార్యతో కూడి యోగాభ్యాసం చేస్తూ ఉన్నటువంటి దత్తుడి వద్దకు జంభాసురుని చేత పీడించబడినటువంటి దేవతలు వచ్చి శరణు వేడారు. బ్రహ్మ ఇచ్చినటువంటి వరం వల్ల ఆ జంభాసురుడు దేవతల రాజధాని అయినటువంటి అమరావతికి వెళ్ళి 1000 దివ్య సంవత్సరాల పాటు ముట్టడించాడు. ఆ దేవదానవ యుద్ధంలో పాతాళం నుండి దైత్య దానవ రాక్షస జాతుల వాళ్ళు వచ్చి పోరాడారు. చివరికి ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ ఓడిపోయి ఇళ్ళు వదిలి అందరూ కూడా తలో దిక్కు కూడా పరిగెడుతూ వచ్చారు. దేవతలు ఈ విధంగా గతి లేక పరుగులు పెడుతూ ఉండగా జంభాసురుడు మొదలైనటువంటి రాక్షసులు వెంటబడి తరుముతూ వచ్చారు.
రాక్షసులు బాణాలతోనూ గదలతోనూ రోకళ్లతోనూ ముద్గరాలతోనూ యుద్ధం చేస్తూ ఉన్నారు. వారిలో కొందరు ఎద్దులను, కొందరు దున్నపోతులను, కొందరు శరభములను, కొందరు గండకములను, పులులను, కోతులను, గాడిదలను ఎక్కి రాళ్లు విసురుతూ, ఫిరంగులు పేల్చుతూ, తోమరాలను, బాణాలను మొదలైనవి వేయిచూ వెంటబడ్డారు. వారు అట్లు అనఘ దంపతులు నివసిస్తూ ఉన్నటువంటి ఆశ్రమం ఉన్నటువంటి విద్యాపర్వతానికి వచ్చారండి. ఆ దేవతలు శరణార్థులై ఆ యొక్క దత్తాత్రేయుడు దంపతుల వద్దకు చేరారు. దేవతలు దేవదేవ జగన్నాథ శంఖచక్ర గదాధర అని చెప్పేసి ప్రార్థించి, జంభాసురుడి చేతిలో ఓడిపోయి మేమంతా కూడా నిన్ను శరణు వేడుతూ ఉన్నాము, దయచేసి మమ్మల్ని కాపాడు. ఓ బ్రహ్మర్షి, దేవతలకు నీ పాదపద్మాల కన్నా వేరే గతి లేదు, కాన నిన్ను ఆశ్రయించినటువంటి మమ్మల్ని రక్షించు. ఆ అనఘ భగవానుడు వాళ్ళ యొక్క దీనాలాపాలన్నీ కూడా విని అనఘాదేవికి విలాసంగా సైగ చేశాడు. పిమ్మట ఆ దేవతలందరినీ ఆశ్రమంలోకి పంపి మీరందరూ ఇక్కడ నిర్భయంగా ఉండండి అని చెప్పేసి పలికాడు. వారంతా అంగీకరించి తృప్తిగా అక్కడ భయం లేకుండా ఉన్నారు. అంతలో రాక్షసులు ఆయుధాలను విసురుకుంటూ అక్కడికి వచ్చి అనఘాదేవిని చూసి ఈ యొక్క మహర్షి పత్నిని పట్టుకోండి, పట్టుకుని పువ్వులు పళ్ళు మొదలైనటువంటివి కానుకలుగా ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. అంతలో వారి ఐశ్వర్య లక్ష్మి వారి నెత్తికెక్కింది. అంటే వాళ్లకు ఉన్నటువంటి ఆ యొక్క ఐశ్వర్యం ఏదైతే ఉందో దానివల్ల వాళ్లకు అహంకారము, మదము, దర్పము వచ్చేసి ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం అవ్వలేదు. దత్తుడు కూడా వారిని తన ధ్యానాగ్ని నేత్రంతో చూడగా క్షణంలో వాళ్ళంతా కాలిపోయారు. ఎప్పుడైతే వాళ్ళలో అహంకారం వచ్చిందో అప్పుడు దత్తాత్రేయుడు ఏం చేశాడు, దేవతలకు లోపల ఆశ్రయాన్ని కల్పించి ఆయన తన యొక్క యోగ దృష్టి, ఆయన యొక్క 1000 సూర్య కిరణాలతో సమానమైనటువంటి కళ్ళతో ఆయన ఒక్కసారిగా రాక్షసుల్ని చూడాడండి. రాక్షసుల్ని చూశాడు. చూసినప్పుడు వాళ్ళంతా కూడా కాలిపోయారు అన్నారు. కాలిపోయడం అంటే బూడిదైపోయారని కాదు, అందరూ సారహీనులు అయిపోయారు. శరీరాలు ఉన్నాయి కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. అప్పుడు కొంతమంది రాక్షసులు అనఘాదేవిని నెత్తిన పెట్టుకుని వెళుతూ ఉన్నారు. తేజోహీనులు, లక్ష్మీహీనులు అయినటువంటి ఆ రాక్షసుల్ని దేవతలంతా కూడా వచ్చి నరికారు. అంటే దత్తాత్రేయుడు ఏం చేశాడు, దేవతలకు అస్సలు పని లేకుండా దత్తాత్రేయుడే వాళ్ళందరినీ చంపేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టలేదు. వాళ్లను బలహీనుల్ని, తేజోహీనుల్ని చేసినటువంటి బాధ్యత దత్తాత్రేయుడిది. వాళ్ళని చంపవలసినటువంటి బాధ్యత దేవతలదే. కావున దేవతలు వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి. ఆ విధంగా దత్తాత్రేయుడు చేయించాడు. మనం కూడా అనుకుంటూ ఉంటాం, అంతా కూడా భగవంతుడి మీద మనం భారం వేసేస్తే మనం ఇంకేం చేయక్కర్లేదు, లేకపోతే సద్గురువు మీద భారం వేసేస్తే ఇంకా మనం ఏం చేయక్కర్లేదు, వాటంతటా అవే జరిగిపోతాయని. అలా కాదు, వాళ్ళు ఏం చేయాలో అవి చేస్తారు. మనం చేయవలసింది మనం చేయాల్సిందే అని ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది. అప్పుడు దేవతలందరూ కూడా వచ్చి సారహీనులైనటువంటి రాక్షసుల్ని పట్టి నరుక సాగారు. రిష్టులు, కరణములు, శూలములు, పరిఘలు, త్రిశూలములు మున్నగు ఆయుధములతో దేవతలు ఈ విధంగా వాళ్లను నరుకుతూ ఉండగా రాక్షసులు నిశ్చేష్టులై ఏడుపులు, పెడబొబ్బులు పెట్టసాగారు. ఇట్లు ఆ దత్త ప్రభావం చేత రాక్షసులు దేవతల శస్త్రముల చేత నశించారు. జంభాసురుడు కూడా దేవేంద్రుడి చేతిలో మరణించాడు. దేవతలు పూర్వంలాగానే తమ రాజ్యాల్ని మళ్ళీ తిరిగి పొందారు. ఈ విధంగా దేవతలంతటి వారే దేవర్షి అయినటువంటి దత్తాత్రేయుడి యొక్క మహిమను అనుభవించారు అని తెలియజేస్తూ కృష్ణ పరమాత్మ ఇంకా చెబుతూ ఉన్నాడు. ఆ తరువాత ఆ దత్తుడు సర్వలోకాలకు కూడా క్షేమం కలగాలి అనేటటువంటి ఉద్దేశంతో మనోవాక్కాయ కర్మలతో ఘోరమైనటువంటి శుభప్రదమైనటువంటి తపస్సు చేశాడు. చేతులు పైకెత్తి కళ్ళు తెరిచి ఉంచి భ్రూమధ్య భాగంలో దృష్టి పెట్టి శిలవలే, గోడవలే, కట్టెవలే నిశ్చలముగా నిలిచి 3000 దివ్య సంవత్సరాల పాటు బ్రహ్మోత్తరం అనే పేరు కలిగినటువంటి మహాతపస్సు చేశాడు. ఆ విధంగా ఊర్ధ్వ రేతస్కుడే రెప్పపాటు లేకుండా యోగ సమాధిలో నుండగా మాహిష్మతి ప్రభువైనటువంటి కార్తవీర్యార్జునుడు అనే చక్రవర్తి ఒంటరిగా వచ్చి రాత్రింబవళ్ళు ఏమరుపాటు లేకుండా వినయంగా శుశ్రూష చేశాడు. ఆయనకి ఒళ్ళు ఒత్తుతూ ఉన్నాడు. అంతే మాత్రమే కాకుండా దత్తాత్రేయుడు మనస్సులో ఏమనుకుంటూ ఉంటే ఆ సపర్యలన్నీ చేసేస్తూ ఉన్నాడు. ఈయన ఆ రాజు అన్ని నియమాలను కూడా దృఢమైన సంతుష్టితో ఆచరిస్తూ ఉన్నాడు. సద్గురువుని, భగవంతుడిని సేవించాలి అంటే మనం ఎలా పెడితే అలా ఉండి సేవించడానికి వీల్లేదు. అందులో ఉన్నటువంటి కఠినమైనటువంటి నియమాలు కొన్ని ఉంటాయి. అవన్నీ పాటిస్తూ ఆయన దత్తాత్రేయుడికి సేవ చేస్తూ వచ్చాడండి. అప్పుడు దత్తాత్రేయుడు తేజశాలి అయినటువంటి ఆ రాజుకు 4 వరాలు ఇచ్చాడు. అతడు మొట్టమొదటి వరంగా 1000 చేతుల్ని కోరుకున్నాడు. రెండవ వరంగా
అధర్మంలో కనుక నేను ఎప్పుడైనా కాలు పెడితే సత్పురుషులు నన్ను నివారించాలి అన్నాడు. అలాగే 3వ వరంగా ధర్మయుద్ధంలో నేను భూమిని అంతటినీ గెలిచి ధర్మయుక్తంగా పాలన చేయాలి అన్నాడు. 4వది అనేక యుద్ధాలలో వేలకు వేల వీరులను గెలిచినటువంటి తనకు అందరికన్నా మిన్నయైనటువంటి వీరునితో యుద్ధము చేస్తూ ఉండగా మరణం సంభవించాలి అన్నాడు. ఆ విధంగా మొత్తం 4 కోరికలు కోరుకున్నాడండి. మొట్టమొదటిది 1000 చేతులు, 2వది నేను ఎప్పుడైనా అధర్మం చేస్తే కనుక సత్పురుషులు వారించి ధర్మ మార్గంలో పెట్టాలి అన్నాడు. 3వది మొత్తం భూమండలం అంతా కూడా నేను ధర్మయుద్ధంలో గెలుచుకుని ధర్మయుక్తంగా పాలన చేయాలి అన్నాడు. ఈ విధంగా నేను చేస్తూ ఉండగా 4వ వరంగా వీరాధి వీరుడు, ఆయన మించినటువంటి వీరుడు ఎవరూ లేరు అన్న అంతటి గొప్పవాడి చేతిలో మాత్రమే నాకు మరణం ఉండాలి అని చెప్పేసి ఆయన కోరుకున్నాడండి. అప్పుడు ప్రసన్నుడైనటువంటి ఆ దత్తాత్రేయుడు రాజునకు రాజ్యాన్ని అడగకుండానే, ఆయన 4 వరాలు అడిగాడు కానీ అడగకుండా ఉన్నటువంటిది యోగ విద్యను కూడా అనుగ్రహించేశాడు. అష్టసిద్ధి సమన్వితమైనటువంటి సప్తద్వీపాధిపత్యాన్ని, గొప్పదైనటువంటి చక్రవర్తిత్వాన్ని కూడా దత్తాత్రేయుడు అనుగ్రహించాడు. 1000 బాహువులతో 4 సముద్రాల వరకు ఉన్నటువంటి భూమండలం అంతా కూడా ధర్మబద్ధంగా జయించి పరిపాలిస్తూ ఉన్నాడు కార్తవీర్యార్జునుడు. యోగశక్తి చేత రథ గజ తురగ పతాకాదయుతుడై ప్రాదుర్భవించాడు. ఓ ధర్మరాజా, సప్తద్వీపాల యందు కూడా ఎల్లెడలా 10,000 యజ్ఞాలు చేసి ప్రసన్న భావం చేత విశేషంగా భూరి దక్షిణలు ఇచ్చి ఋత్విక్కులను బ్రాహ్మణులను కూడా సంతోషపరిచాడు. ఆ యాగశాలలో బంగారు వేదికలు, మణిమయ ఖచ్చిత శోభితములైనటువంటి స్తంభాలు, విశేష అలంకారాలు ఉండగా దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు వాళ్ళంతా కూడా వాళ్ళ విమానాల్లోనే ఉండి మిక్కిలి వేడుకగా చూస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆ రాజసింహుని చరిత్రను మహిమను చూసి నారదుడు అనేటటువంటి గంధర్వుడు ఒక ఆయన ఒక యజ్ఞంలో ఈ విధంగా గానం చేశాడు. లోకంలో ఇతర రాజులు యజ్ఞాల్లో కానీ, తపస్సుల్లో కానీ, పరాక్రమంలో కానీ, విద్యలో కానీ కార్తవీర్యార్జునుడికి సాటి రారు, సమానం కారు. అతడు కత్తి పట్టి చేతికి చర్మాన్ని తగుల్చుకుని ధనుస్సును దాల్చి యోగ విద్య చేత ఆకాశంలో గ్రద్దవలే సంచరిస్తూ సప్తద్వీపాల యందు కూడా అందరికీ అల్లంత దూరంలో కనిపిస్తూ ఉండేవారు. ఏ విధంగా అందరికీ సూర్యుడు కనిపిస్తాడో, ఏ విధంగా అందరికీ నక్షత్రాలు కనిపిస్తాయో, మొత్తం భూమండలం మీద ఉన్నటువంటి అందరికీ కూడా వాళ్ళను పరిపాలిస్తూ ఉన్నటువంటి చక్రవర్తి ఆకాశంలో దివ్య విమానంలో కల్పిస్తూ ఉండేవాడు. అంతటి వైభవంగా ఉన్నాడు ఆయన. అతడి రాజ్యంలో దొంగతనాలు ఉండేవి కావు, దుఃఖం ఉండేది కాదు, శ్రమ ఉండేది కాదు. ఆ విధంగా ఆ రాజు మహిమాన్వితుడై ఆ యొక్క ప్రజలను ధర్మ మార్గంలో 40,000 సంవత్సరాల పాటు పరిపాలించాడు. సముద్రం వరకు కలిగినటువంటి భూమి అంతటికీ కూడా అతడే చక్రవర్తి అయ్యాడు. అతడే పశుపాలుడు, క్షేత్రపాలకుడు అయ్యాడు. స్వయంగా వర్షాలు అతడే కురిపిస్తూ ఉండడం చేత అతడే మేఘుడయ్యాడు. యోగ విద్య చేత వచ్చినటువంటి 1000 బాహువులతో అతడు సముద్రంలో ప్రవేశించి క్రీడిస్తూ ఉంటే 1000 కిరణాల సూర్యుడు వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. అతడు తన మనుష్యులతో నాగరాజైనటువంటి కర్కోటకుణ్ణి పట్టి తెప్పించి తన పట్టణంలో నిలిపాడు. ఎందుకు అనంటే కర్కోటకుడు అనేటటువంటి నాగరాజు వల్ల ప్రజలకు భీతి కలుగుతూ ఉన్నది, భయం కలుగుతూ ఉన్నది అని చెప్పేసి ఆయన్ను పట్టించి తెప్పించాడు, తన రాజ్యంలో బంధించేశాడు. ఒకప్పుడు వర్షాకాలంలో సముద్రపత్ని అయినటువంటి నర్మదా నదిలో ఈ కార్తవీర్యార్జునుడు ఆడుకుంటూ మదోన్మత్తుడై ఆ యొక్క నదిని చేతులతో అడ్డగించి ఆ యొక్క నది వెనుకకు ప్రవహించేటట్లు చేశాడు. అప్పుడు నీటి ఒరిపిడి చేత విలాసంగా నడుస్తూ ఉన్నటువంటి ఆ నదిని అతడు లాలిస్తూ ఆడిస్తున్నట్లుగా కనిపించింది. నర్మదా నది కూడా అలల మధ్యలోని సుడిగుండం వలె కనుబొమ్మల మధ్య ముడిపడిన భృకుటి వలె కనిపించగా భయపడుతూ వెళ్ళినట్లు ఉండెను. అతడు 1000 చేతులతో సముద్రాన్ని అల్లకల్లోలం చేయగా పాతాళంలో ఉన్నటువంటి రాక్షసులు అణిగి పడి ఉంటూ ఉండేవారు. చేతులతో సముద్రాన్ని కల్లోల పట్టగా ఆ మహాతరంగాలకు తిమింగలములు మున్నగు పెద్ద పెద్ద జలజంతువులు నశిస్తూ ఉండేవి. అతడు ఒకానొక సందర్భంలో రావణాసురుణ్ణి లొంగతీసి మాహిష్మతి నగరంలో బంధించాడు. అప్పుడు పులస్త్య మహర్షి వచ్చి అంతఃపురంలో కార్తవీర్యుణ్ణి దర్శించి బ్రతిమాలి రావణాసురుణ్ణి విడిపించుకుని వెళ్ళాడు. కానీ ఆ రావణాసురుడు ఆయన చెప్పినటువంటి మంచి మాటలు వెనక తిరిగి అదే పులస్త్యమునిని అవమానిస్తూ వచ్చాడు. ఒకప్పుడు
ఆకలిగొన్నటువంటి అగ్నిదేవుడు వచ్చి యాచించగా కార్తవీర్యార్జునుడు ఈ భూమిని అంతటినీ కూడా అగ్నికి భిక్షగా వేశాడు. ఓ ధర్మరాజా, యోగాచార్యుడైనటువంటి అనఘస్వామి వల్లనే కార్తవీర్యార్జునుడు ఇంతటి వాడయ్యాడు. వరములు పొందినటువంటి ఆ కార్తవీర్య యోగి చేత ఈ అనఘాష్టమి వ్రతం లోకంలో ప్రచారం చేయబడింది, ప్రసిద్ధికెక్కించబడింది. అఘము అనగా పాపము, అది 3 విధములు. 3 విధముల పాపమును నశింపజేయును కనుక అతడు అనఘుడు అనబడును. ఆ అనఘుని అష్టైశ్వర్యములను ఈ వ్రత విధానమును పూజించవలయను. అణిమా లఘిమా ప్రాప్తి ప్రాకామ్యం మహిమా తథా ఈషిత్వంచ వశిత్వంచ యచ్చ కామావసాయత అని యోగసిద్ధుని అష్టైశ్వర్యములు. ఇవియే మోక్ష లక్షణములు. ఈ అష్టైశ్వర్యాలను జనుల విశ్వాసం కొరకై దత్తాత్రేయుడు పుత్రులుగా స్వీకరించాడు. ఎవనిని భక్తితో సేవించినచో పాపములు పోవునో, ఎవడు ఈ జగత్తునంతా పాపరహితము చేయగలడో అతడే అనఘుడు. అనఘత్వమే ప్రాణముగా నా అనగా విష్ణువు యొక్క అంశతో అవతరించినటువంటి బ్రహ్మర్షియే దత్తుడు. శ్రీకృష్ణ కార్తవీర్యార్జునుడు ఈ వ్రతాన్ని ఏ విధానంతో, ఏ నియమాలతో ప్రవర్తింపజేశాడో, ఏ కాలంలో, ఏ రోజున ఈ వ్రతాన్ని చేశాడో నాకు చెప్పు అని చెప్పగా మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు అనఘ దంపతులను, అష్టపుత్రులను కూడా ఆవాహన చేసి పూజించాలి అని చెప్పేసి సమస్తమైనటువంటి పూజా విధానము కూడా కృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్పగా, ధర్మరాజు కూడా భార్యతోనూ తమ్ముళ్లతోనూ కలిసి ఈ యొక్క అనఘావ్రతాన్ని ఆచరించాడు. ఆచరించి పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని మళ్ళీ తిరిగి పొందాడు. సకల దుఃఖాలను పోగొట్టుకుని సకల శ్రేయస్సులను కూడా సాధించాడు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇతి శ్రీ భవిష్య పురాణే అనఘావ్రత కథా సమాప్త. బోలో సద్గురునాథ్ మహారాజ్ కీ. ఈ యొక్క అనఘావ్రతం అండి మనం కోరినటువంటి కోరికలను తీరుస్తూ ఉన్నది. నేను ఇందాక చెప్పినట్లుగా ఆంధ్రదేశంలో ఒకప్పుడు అనఘావ్రతము అనంటే చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే లక్షల మంది అనఘాష్టమి నాడు అనఘావ్రతం చేస్తూ ఉన్నారు. పాపం పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పురోహితులు చాలామంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి యజమానులు అడుగుతూ ఉంటారు, మాకు అనఘావ్రతం చేయించండి అని. వాళ్ళకి రాదు అని అంటే కనుక ఇబ్బంది, ఇదేమిటి ఇంత చదువుకుని మీకు అనఘావ్రతం రాదా అని చెప్పేసి. ఆ విధంగా ప్రతి పురోహితుడు అనఘావ్రతం కూడా చేయించడం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే లక్షల్లో చేస్తూ ఉన్నారు. లక్షల్లో ఎందుకు అనఘావ్రతం చేస్తూ ఉన్నారు అని అంటే వాళ్ళ కోరికలను తీరుస్తూ ఉన్నటువంటి, వాళ్ళ సమస్యలను పోగొడుతూ ఉన్నటువంటి ఒక కల్పవృక్షంగా అనఘావ్రతం అవతరించింది కాబట్టే ఈ యొక్క అనఘావ్రతం లోకమంతా కూడా ఇప్పుడు సుప్రసిద్ధమైంది. ఇంత అద్భుతమైనటువంటి అనఘావ్రతాన్ని మనకు అందించినటువంటి పూజ్య సద్గురుదేవులకు ఒక్కసారి మనమంతా కూడా ధన్యవాదాలు, అనేక సాష్టాంగ నమస్కారాలు చప్పట్ల ద్వారా తెలియజేసుకుందాము. ఇప్పుడు మంగళహారతి. ఓం ద్రాం దత్తాయ నమః. ఓం ద్రాం దత్తాయ నమః. ఓం ద్రాం దత్తాయ నమః. ఓం భవాయ దేవాయ నమః. ఓం శర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతయే దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం మహతే దేవాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం శ్రీ త్రివిధాఘవిదారిణే నమః. జయ గురుదత్త. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారి 18 నామాలు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఓం శ్రీ అనఘాయ నమః. ఓం శ్రీ త్రివిధాఘవిదారిణే నమః. ఓం శ్రీ లక్ష్మీ రూపానఖేశాయ నమః. ఓం శ్రీ సచ్చిదానందశాలినే నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ హరయే నమః. ఓం శ్రీ కృష్ణాయ నమః. ఓం శ్రీ ఉన్మత్తాయ నమః. ఓం శ్రీ ఆనందదాయకాయ నమః. ఓం శ్రీ దిగంబరాయ నమః. ఓం శ్రీ మునయే నమః. ఓం శ్రీ బాలాయ నమః. ఓం శ్రీ పిశాచాయ నమః. ఓం శ్రీ జ్ఞానసాగరాయ నమః. ఓం శ్రీ మహాభయ నివారిణే నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః.
ॐ श्री सत्यनारायणस्वामिने नमः ॐ श्री सद्गुरवे नमः अथ अनघालक्ष्म्याः ॐ श्री अनघायै नमः ॐ श्री महालक्ष्म्यै नमः ॐ श्री योगेशायै नमः ॐ श्री योगशक्तिस्वरूपिण्यै नमः ॐ श्री तापसी वेषधारिण्यै नमः ॐ श्री नानारत्नसुदीप्तये नमः ॐ श्री वेदमात्रे नमः ॐ श्री शुभायै नमः ॐ श्री गृहदायै नमः ॐ श्री पत्नीदायै नमः ॐ श्री पुत्रदायै नमः ॐ श्री सर्वकामपूरणायै नमः ॐ श्री प्रवासिबन्धुसंयोगदायकायै नमः ॐ श्री लोकमात्रे नमः ॐ श्रीर्तवीर्यव्रतप्रीतमतये नमः ॐ श्री सर्वसिद्धिकृते नमः ॐ श्री अनघालक्ष्मी समेत श्री अनघस्वामिने नमः षोडश नाम पूजां समर्पयामि ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वन्नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमान् नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरो ज्योतिरात्मा नारायणः परः नारायणपरं ब्रह्मतत्त्वन्नारायणः परः नारायणपरो ध्याता ध्यानं नारायणः परः यच्च किञ्चित् जगत्सर्वं दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेऽन्तं विश्वशम्भुवं पद्मकोशप्रतीकाशगुं हृदयं चाप्यधोमुखम् अधो निष्ट्यावितस्यान्ते नाभ्यामुपरि तिष्ठति ज्वालमालाकुलं भाति विश्वस्यायतनं महत् सन्ततगुं शिलाभिस्तुलम्बत्याकोशसन्निभम् तस्यान्ते सुशिरगुं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः सोऽग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः तिर्यगूर्ध्वमधः शायीरश्मयस्तस्य सन्तता सन्तापयति स्वन्देहमापादतलमस्तकः तस्य मध्ये वह्निशिखा अणीयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्थाद्विद्युल्लेखे बभास्वरा नीवारशूकवत्तन्वी पीताभास्वत्यनूपमा तस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्म स शिवः स हरिः सेन्द्रः सोऽक्षरः परमस्वराट् ऋतगुं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्व मां भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्योऽथ घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः
तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये पतय उमापतये पशुपतये नमो नमः ऋतगुं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः सर्वो वै रुद्रस्तस्मै रुद्राय नमो अस्तु पुरुषो वै रुद्रः सन्महो नमो नमः विश्वं भूतं भुवनं चित्रं बहुधा जातं जायमानं च यत् सर्वो ह्येष रुद्रस्तस्मै रुद्राय नमो अस्तु कद्रुद्राय प्रचेतसे मेढुष्टमाय तव्यसे वोचेमशन्तमगुं हृदे सर्वो ह्येष रुद्रस्तस्मै रुद्राय नमो अस्तु श्री अनघालक्ष्मी समेत श्री अनघस्वामिने नमो नमः दिव्यमङ्गलनीराजनं सन्दर्शयामि नीराजनानन्तरं पुष्पार्घ्यं समर्पयामि ॐ यौ वेधसे प्रबलमानसदोषजालमुन्मूल्य सत्वरमभासयतां हि वेदान् तावद्यकेलिशुनकीकृतवेदजातौ श्रीमन्त्रपुष्पनिचयैरनघौरिषेवे श्री अनघालक्ष्मी समेत श्री अनघस्वामिने नमः మంత్రపుష్పం సమర్పయామి. అందరూ కూడా అక్షతలు పువ్వులు స్వామి మీద వేసి భావనాత్మకంగా ఆత్మ ప్రదక్షిణ చేత్తోనే చేసుకోండి. అందరూ కూడా ఓం కార్తవీర్యాయ నహుష భార్గవేంద్రాదిరక్షకౌ అనఘౌ లోకపితరౌ తుష్యేతాం మే ప్రదక్షిణైః. శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామినే నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఓం సోమో వా ఏతస్య రాజ్యమాదత్తే యో రాజాసన్ రాజ్యో వా సోమేన యజతే దేవసువామేతాని హవీగుంషి భవంతి ఏతావంతో వై దేవానాగుం సవాః త ఏవాస్మై సవాన్ ప్రయచ్చంతి త ఏనం పునః సువంతే రాజ్యాయ దేవసూరాజా భవతి. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. జయ గురుదత్త. ಎಲ್ಲರೂ ಹೇಳಿ, అందరూ చెప్పండి. ప్లీజ్ రిపీట్. విష్ణోః అనఘ దత్తేశ్వరః అనఘే లక్ష్మీమంగళే ఉభౌ హి సచ్చిదానంద విగ్రహౌ భక్తరక్షకౌ యువాం మే తుష్యతాం అద్య పూజయా సుప్రసీదతాం. జ్ఞాత అజ్ఞాత పరాధాన్మే క్షమేథా కరుణాకరౌ ఆయుః ఆరోగ్యం ఐశ్వర్యం సత్కుటుంబ ప్రవర్ధనం సౌమంగళ్యం యశో విద్యా జ్ఞానంచ దిశతాం ముదా. శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామినే నమో నమః. మనసాభీష్ట ಪ್ರಾರ್ಥನ ನಮಸ್ಕಾರಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಇವಾಗ ನಮ್ಮ ಎಲ್ಲರ ಭಾಗ್ಯೋದಯವಾಗಿ ನಮಗೆ ದರ್ಶನ ಕೊಟ್ಟಿರುವಂತಹ ಪೂಜ್ಯ ಸದ್ಗುರುದೇವರನ್ನ అనుగ్రహ భాషణದಿಂದ నమ్మನ್ನ కరుణిಸಬೇಕು ಅಂತ ಕೇಳ್ಕೊಳ್ತಾ ఇದ್ದೀನಿ. మనందరికీ కూడా పూజాంతంలో అంటే పూజ చివరిలో వచ్చి దర్శనం ఇచ్చి మనందరికీ కూడా అనుగ్రహం చేసినటువంటి పూజ్య సద్గురుదేవుల వారిని అనుగ్రహ భాషణం చేయాల్సిందిగా వేడుకుంటూ ఉన్నాను.
ದತ್ತಾತ್ರೇಯಂ ಮಹಾತ್ಮಾನಂ ವರದಂ ಭಕ್ತವತ್ಸಲಂ ಪ್ರಪನ್ನಾರ್ತಿ ಹರಂ ವಂದೇ ಸ್ಮರ್ತೃಗಾಮಿ ಸನೋವತು. ಸ್ವಾಮಿ ಮರಣ ಮಾತ್ರ ಸಂತುಷ್ಟ ಪಡ್ತಕ್ಕಂಥವ್ರು. ದತ್ತನಿಗೆ ತುಂಬ ಪ್ರೀತಿಯಿಂದ, ತುಂಬ ಆರ್ತಾರ್ತಿಯಿಂದ ಮಗುವನ್ನು ಕರೆದಾಕಿ ದತ್ತ ಅಂತಂದರೆ ಸಾಕು. ನಮ್ಮ ಹತ್ತಿರ ಇರ್ತಕ್ಕಂಥ ಪಕ್ಷಿಗಳೆಲ್ಲ ಕೂಡ, ಎಲ್ಲ ಪಕ್ಷಿಗಳು ದತ್ತ ಅನ್ನುತ್ತವೆ. ದತ್ತ 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 ಅಂತ ಇರ್ತವೆ. ಹಾಗೆ ನಮ್ಮನ್ನು ನಾವೇ ಕೊಟ್ಕೊಂಡ ಹಾಗೆ ನಾವು ಕರೆದರೆ ಅವನನ್ನು ನಮಗೆ ಕೊಟ್ಕೊಂಡ್ಬಿಡ್ತಾನೆ. ಪರಮಾತ್ಮನ ನಮ್ಮ ಹತ್ರ ಇದ್ಮೇಲೆ ನಮ್ಗೆ ಇನ್ನೇನು ಬೇಕು? ಯಾವ ಆಸೆಗಳು ಬೇಕಾಗಿಲ್ಲ, ಯಾವ ಕೋರಿಕೆಗಳು ಬೇಡ. ಅದೇ ತಾನೇ ಬೇಕಾದ್ದು, ಅದೇ ಕೊನೆ ಆಸೆ ತಾನೆ ನಮಗೆ. ಅಂತ ದತ್ತ ಅವತಾರ ಕೃತಯುಗದಿಂದರೆ ಎಷ್ಟೋ ಕಲ್ಪಗಳಿಂದ, ಅದು 4 ಯುಗಗಳಿಗೊಂದು ಕಲ್ಪಗಳು, ಅದನ್ನು ಎಷ್ಟೋ ಕಲ್ಪಗಳಿಂದ ಸ್ವಾಮಿ ಅವತಾರವನ್ನು, 6ನೇ ಅವತಾರ ವಿಷ್ಣುಮೂರ್ತಿದು. ಅಂದರೆ ಭಗವಂತಂದು. ವಿಷ್ಣು ಅಂದರೆ ವಿಷ್ಣು ಕೂಡ ಒಂದು ಅವತಾರವೇ, ಪರಮಾತ್ಮಂದು. ಆ ಪರಮಾತ್ಮ ಯಾರು ಅಂದರೆ ನಾವು ಇಷ್ಟು ಬಂದಾಗ ಕರ್ಕೋತಾ ಇದ್ದೀವಿ. ಶಿವ ಅಂತೀವಿ, ಅಮ್ಮ ಅಂತೀವಿ, ವಿಷ್ಣು ಅಂತೀವಿ, ನಾರಾಯಣ ಅಂತೀವಿ, ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಅಂತೀವಿ, ವೆಂಕಟರಮಣ ಅಂತೀವಿ. ಯಾವುದು ಬೇಕೋ ಅದು ನಾವು ಕರ್ಕೋತೀವಿ. ಜಗನ್ಮಾತೆ ಅಂತೀವಿ. ಎಲ್ಲವೂ ಪರಮಾತ್ಮನ ಅಂಶಗಳೆಲ್ಲ, ಅವನ ರೂಪವೇ ಎಲ್ಲ. ಏನೇನು ಇವತ್ತೊಂದು ದಿನ ಎಲ್ಲ ಕೋಟಿ ದೇವತೆಗಳು ಅಂತ ನಾವು ಹೇಳ್ತಾ ಇದ್ದೀವೋ, ಪಾಂಚಾಯತನ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದೀವೋ, 5 ಭೂತಗಳಿಂದ ಉಂಟಾದ ಪರಮಾತ್ಮನ ಒಂದು ಶಕ್ತಿ ಅಂತ ಏನು ಹೇಳ್ತಿದ್ದೀವೋ, ಶಿವೇತಿ ಶೌರೇತಿ ಶಿವನು ಮತ್ತು ವಿಷ್ಣುವು, ಗಜಾನನೇತಿ ಮತ್ತು ಗಣಪತಿ, ದೇವೀತಿ ರವೀತಿ ವಾಯು, ಇವು ಪರಮಾತ್ಮನ ಮತ್ತು ರವಿ, ಇವು ಅಮ್ಮನ ಅಮ್ಮ ಮತ್ತು ದೇವಿ ಪರಮಾತ್ಮನಾಗಿರತಕ್ಕಂಥ ರವಿ, ಇವರೆಲ್ಲರನ್ನು ಕೂಡ ನಾವು ಸ್ಕಂದೇತಿ ಕೂಡ ಅಂದರೆ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ, ಸ್ಕಂದೇತಿ ದೇವೀತಿ ರವೀತಿ ವಾಯು ಮತ್ತು ಹಾಗೆ ಇವು ಎಲ್ಲರೂ ಕೂಡ ಒಂದೇ ಶಕ್ತಿಯಿಂದ ಹುಟ್ಟಿದ್ದು, ಒಂದೇ ಶಕ್ತಿಯಿಂದ ಉಂಟಾದದ್ದು ಅನ್ನೋದು ಜ್ಞಾಪಕ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಆ ಶಕ್ತಿ ಯಾವುದು ಅಂದರೆ ಪರಮಾತ್ಮನ. ಆ ಪರಮಾತ್ಮನ ಯಾರು ಅಂದರೆ ಅವನ ರೂಪನೇ ಇಲ್ಲ. ಎಲ್ಲರೂ ಏನು ಅಂದ್ಕೋತಾರೆ? ಪರಮಾತ್ಮನಂದರೆ ಶಿವನಿಂದ ಅಂತ ಅನ್ಕೋತಾರೆ, ಪರಮಾತ್ಮ ಅಂದರೆ ವಿಷ್ಣುವಿಂದ ಅನ್ಕೋತಾರೆ. ಅಲ್ಲ, ಆ ಪರಮಾತ್ಮನಿಂದ ವಿಷ್ಣು, ವಿಷ್ಣುವಿಂದ ಎಲ್ಲರೂ ಬಂದರು ವಾಪಸ್. ಹಾಗೆ ಅನ್ಕೋಬೇಕು ನಾವು. ಅದರಿಂದ ಮೊದಲಿಗೆ ಯಾರು ಈ ಪ್ರಪಂಚ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದವ್ರು ಯಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಪ್ರಪಂಚ ಯಾವಾಗ ಸೃಷ್ಟಿ ಆಯಿತೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಮತ್ತು ಯಾವಾಗ ಏನಾಗುತ್ತೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಪರಮಾತ್ಮ ಆಗಿದ್ದಾನೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಅವನು ನೋಡಿದೀವ? ನೋಡಿಲ್ಲ, ಯಾರೂ ನೋಡಿಲ್ಲ. ದೇವತೆಗಳೆಲ್ಲ ಕೇಳ್ಕೋತಾರೆ, ನಾವು ನೋಡಬೇಕು ನಿನ್ನ ಅಂತ. ಎಲ್ಲ ಅವನಿಂದ ಹುಟ್ಟಿದವ್ರೆ. ಆಗ ಅವನು ಬೆಳಕಷ್ಟೆ, ಒಂದು ಬೆಳಕಿನ ರೀತಿಯಲ್ಲಿ ಕಾಣಿಸ್ಕೋತಾನೆ. ಅದು ದೇವಿ ಇರ್ಬೋದು ಮತ್ತು ಭಗವಂತನಿರ್ಬೋದು, ಪರಮಾತ್ಮನಿರ್ಬೋದು. ಆ ಪರಮಾತ್ಮನು ಈ ಜೀವರಾಶಿಗಳನ್ನೆಲ್ಲ ಸೃಷ್ಟಿ ಮಾಡ್ದ. ಯಾಕೆ ಮಾಡ್ದ? ಜೀವರಾಶಿಗಳಿಗೆ ಮುಕ್ತಿ ಕೊಡೋಕ್ಕೋಸ್ಕರ ಮಾಡ್ದ. ಜೀವರಾಶಿಗಳಾಗಿ ಬಿಟ್ಟು ಎಲ್ಲ ನಾವೆಲ್ಲ ಎಲ್ಲಿದ್ದೀವಿ? ನಾವು ಈ ಬ್ರಹ್ಮಾಂಡದಲ್ಲಿ ಒಂದು ಭೂಮಿನಲ್ಲಿ ಸಣ್ಣದಾಗಿ ಇದ್ದೀವಿ ನಾವು. ನೀವೆಲ್ಲ ವಾಪಸ್ ಬಂದ್ಬಿಡ್ರಪ್ಪ ಅಂಥೇಳಿ ನಮ್ಮನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡ್ದ. ನಾವೇನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ? ವಾಪಸ್ ಬಂದಿಲ್ಲ, ಇನ್ನೂ ಒಳಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ, ಇನ್ನೂ ತುಂಬ ಬೆಳೆಸ್ಕೋತಾ ಇದ್ದೀವಿ, ಜನ್ಮಗಳನ್ನು ಬೆಳೆಸ್ಕೋತಾ ಇದ್ದೀವಿ, ಪಾಪಗಳನ್ನು ಮಾಡಿ ಜನ್ಮಗಳನ್ನು ಬೆಳೆಸ್ಕೋತಾ ಇದ್ದೀವಿ, ಅನುರಾಗದಲ್ಲಿ ಸಿಕ್ಕಾಕೊಂಡು ಜನ್ಮಗಳನ್ನು ಬೆಳೆಸ್ಕೋತಾ ಇದ್ದೀವಿ, ಮಕ್ಕಳು ಮರಿಗಳಿಂದ ಸಿಕ್ಕಾಕೊಂಡು ಜನ್ಮಗಳನ್ನು ಬೆಳೆಸ್ಕೋತಾ ಇದ್ದೀವಿ, ಅವರ ಹೊಟ್ಟೆನಲ್ಲೇ ಮತ್ತೆ ಮತ್ತೆ ಹುಟ್ಟುತ್ತಾ ಇದ್ದೀವಿ.
ಯೋನಿಗಳಲ್ಲಿ ನೊಂದು ನೊಂದು ಬೆಂದೋದೆ ನಾದು. ಇಂದು ಭವದ ಬಂಧ ಬಿಡಿಸು ಗೋವಿಂದ. ಆ ಬಂಧವನ್ನು ಬಿಡಿಸ್ಕೋಬೇಕು ಅಂತಲೇ ನಾವೆಲ್ಲ ಬಾಯಿನಲ್ಲಿ ಹೇಳ್ತೀವಿ, ಕಾರ್ಯದಲ್ಲಿ ಮಾಡಲ್ಲ. ನಾವೆಲ್ಲ ಬಾಯಿದಲ್ಲಿ ಹೇಳ್ತೀವಿ. ಇವತ್ತು ಇನ್ಮೇಲೆ ಭಗವದ್ಗೀತೆ ಓದಬೇಕು, ಭಗವದ್ಗೀತೆ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕು, ಇನ್ಮೇಲೆ ನಾವೆಲ್ಲ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು, ನಾವು ಆಧ್ಯಾತ್ಮಿಕವಾಗಿ ನಡಿಬೇಕು, ಏಕಾದಶಿ ವ್ರತ ಮಾಡಬೇಕು, ದಾನ ಧರ್ಮ ಪುಣ್ಯ ಮಾಡಬೇಕು, ಎಲ್ಲ ಬಾಯಿ ಮಾತು. ಯಾವುದೋ ಒಂದೋ ಎರಡೋ ನಡೆದ್ರೂ ಹೆಚ್ಚು ಅದು ನಡೆಯಿಲ್ವೇನೋ. ಪ್ಲಾನ್ ಮಾತ್ರ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, ವಿಪರೀತ ಪ್ಲಾನು, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಪ್ಲಾನು. ಆ ಪ್ಲಾನ್ ಮಾಡದೆ ಹೋದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ ನೀನು, ಆದರೆ ನೀನು ಪಾಪಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀಯ. ಅನುರಾಗಕ್ಕೆ ಸಿಕ್ಕಾಕೊಂಡ್ಬಿಟ್ಟಿದೀಯ. ಯಾವ ಅನುರಾಗ? ಶರೀರಕ್ಕೆ. ನಿನ್ನ ಶರೀರಕ್ಕೆ ಸಿಕ್ಕಾಕೊಂಡಿದೆಯಾ. ನಿನ್ನ ಶರೀರದಿಂದ ಉತ್ಪತ್ತಿಯಾದದ್ದು ಏನು? ಮಕ್ಕಳು, ಹೆಂಡತಿ. ನಿನ್ನ ಶರೀರಕ್ಕೆ ಸುಖ ದುಃಖ. ಆದ್ದರಿಂದ ಶರೀರವೇ ನೆಮ್ಮದು ಅಂದ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ದೀವಿ. ಅದಕ್ಕೆ ತುಂಬ ಜನದ ಪ್ರಾಣ ಬೇಗ ಹೋಗೋದೇ ಇಲ್ಲ ಮುದುಕರಿಗೆ. ಅದು ಎಷ್ಟು ಆಸೆನೋ ಆ ಜೀವದ ಮೇಲೆ. ಹಾಗೆ ಮಂಚದ ಮೇಲೆ ಇರ್ತಾರೆ, ವರ್ಷಾನುಗಟ್ಟಲೆ ಇರ್ತಾರೆ, ಜ್ಞಾನ ಇಲ್ಲದೆ ಇರ್ತಾರೆ, ಮತ್ತು ಪ್ರಜ್ಞೆ ಇರೋದಿಲ್ಲ, ಕೋಮಾದಲ್ಲಿ ಇರ್ತಾರೆ, ಯಾವುದೂ ಕೆಲಸ ಮಾಡಲ್ಲ, ಯಾವ ಅವಯವಗಳನ್ನು ಮಾಡಲ್ಲ, ಕೃತಕವಾಗಿ ಎಲ್ಲ ಗೊಟ್ಟಗಳು ಇಟ್ಬಿಟ್ಟು ಪೈಪ್ಗಳು ಇಟ್ಬಿಟ್ಟು ಬದುಕಿಸ್ಕೋತಾರೆ. ಏನು ಪ್ರಯೋಜನ ಅದಕ್ಕೆ? ದುಡ್ಡು ಖರ್ಚು, ಜ್ಞಾನನೂ ಇಲ್ಲ ಅದಕ್ಕೆ. ನನಗೇನು ಅರ್ಥವೇ ಆಗಲ್ಲ ಆ ಥರ. ಆದರೆ ಯಾಕೆ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ ಅದು? ಶರೀರದ ಮೇಲೆ ಆಸೆ ಅದಕ್ಕೆ, ಆ ಪ್ರಾಣಿ, ಆ ಜೀವಿಗೆ. ಅದು ಹೆಂಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಅಂದರೆ ನೀವೆಲ್ಲ ಕಾಯಿಲೆಯಲ್ಲಿ ಬೀಳ್ತಿರಲ್ಲ, ಅವಾಗ ಗೊತ್ತಾಗತ್ತೆ. ಅದು ಹೇಳಿದ್ರೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ. ನೀವು ಮುದುಕರಾಗ್ತಿರಲ್ಲ, ಮಂಚದಲ್ಲಿ ಬೀಳ್ತಿರಲ್ಲ, ಆಗ ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಓ ಸ್ವಾಮೀಜಿ ಹೇಳಿದ್ರು ಇದು ಅಂತ. ಅದು ಜ್ಞಾಪಕ ಇರುತ್ತೋ ಇರಲ್ವೋ ನಿಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಅದು ಇರಲ್ವಲ್ಲ ಜ್ಞಾಪಕ. ನಿಮಗೆ ಜ್ಞಾಪಕ ಇರೋದು ಒಂದೇ ಒಂದು, ನಾನು, ನನ್ನ ಮಕ್ಕಳು, ನನ್ನ ಮನೆ, ಇಷ್ಟೇ. ಈಗ ಮಕ್ಕಳನ್ನೆಲ್ಲ ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಲ್ಲ, ಈ ಆಸ್ತಿನೆಲ್ಲ ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಲ್ಲ, ಇದು ಎಂಥ ಕರ್ಮ ಇದು. ಶರೀರವೇ ನಮ್ಮದು ಹಾಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ದೀವಿ ನಾವು. ಭಗವಂತನ ಪ್ಲಾನ್ ಬೇರೆ, ನಮ್ಮ ಮನುಷ್ಯರದ್ದು ಪ್ಲಾನ್ ಬೇರೆ. ಆದರೆ ಮನುಷ್ಯರದ್ದು ಪ್ಲಾನ್ ಬೇರೆ, ಭಗವಂತನ ಪ್ಲಾನೇ ಬೇರೆ. ನಮ್ಮನ್ನೆಲ್ಲ ತಗೊಳ್ಳೋಕ್ಕೋಸ್ಕರ ಭಾಳಷ್ಟು ಖರ್ಚು ಮಾಡ್ದ ತನ್ನ ಎನರ್ಜಿಯನ್ನು, ಶಕ್ತಿಯನ್ನು. ನಾವು ಬರಲಿಲ್ಲ, ನಾವು ವಾಪಸ್ಸೇ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. 1 ಅಡಿ ಬರ್ತೀವಿ, 2 ಅಡಿ ವಾಪಸ್ ಹೋಗ್ತೀವಿ. ಸೊ ಅದಕ್ಕಾಗಿ ಏನು ಮಾಡ್ದ? ಗುರುವಿನ ಅವತಾರವನ್ನು ತಾಳ್ದ. ಅದೇ ದತ್ತಾತ್ರೇಯ ಅವತಾರ. ಅದುವರೆಗೂ ಮನುಷ್ಯರಿಗೆ ಕೃತಯುಗದಲ್ಲಿ ಗುರುಗಳೇ ಇರಲಿಲ್ಲ. ಅವ್ರಿಗೆ ಗುರು ಅನ್ನೋ ಅವತಾರವೇ ಇಲ್ಲ. 6ನೇ ಅವತಾರ ಆಗುವವರೆಗೂ ಗುರು ಅಂದರೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಆಗ ಆ ಕಲ್ಪದಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಇದ್ದೀವಿ, ಯಾವಾಗಲೂ ಕೂಡ ಪಾಪಿಗಳು ನಾವೆಲ್ಲ. ಒಂದೊಂದು ಸತಿ ಅನಿಸುತ್ತೆ ಮಹಾಪಾಪಿಗಳು ಅಂತ. ನಾವು ಅವಾಗ ಅನ್ಕೋತಾ ಇರ್ತೀವಿ ತುಂಬ ಅದೃಷ್ಟ ನಮಗೆ ಅಂತ. ಏನು ಅದೃಷ್ಟೋ ನನಗೂ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಹಾಗೆ ಅದು ಗುರುಗಳನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ. ಗುರು ಉಪದೇಶ ತಗೊಳ್ಳಿ, ಗುರುವಿನ ಸೇವೆ ಮಾಡಿ, ವೈರಾಗ್ಯವನ್ನು ಕಲೀಲಿ. ಆ ಗುರುಗಳು ಹೇಳ್ತಕ್ಕಂಥ ವೈರಾಗ್ಯದ ಮಾತನ್ನು ಆಗಾಗ ಚಡಿಯೇಟನ್ನು ಕೊಡಿಸ್ಕೊಂಡು, ಆಗಾಗ ವೈರಾಗ್ಯವನ್ನು ಹಿಡ್ಕೊಳ್ತಾ ಅನುರಾಗವನ್ನು ಬಿಡ್ತಾ ಹೋಗಿ ಅಂತ ತಕ್ಕಾಗಿ ಸಮಯಕ್ಕೆ ಬೋಧನೆ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತಾನೆ ಸದ್ಗುರು. ಅದೇ ಗುರು ಅವತಾರ, ದತ್ತಾತ್ರೇಯ ಅವತಾರ. ದೇವದೇವ ಅವತಾರ ಅಂದರು. ದೇವರಿಗೆಲ್ಲ ಗುರುವೇ ಆಗಿದ್ದರು ದತ್ತಾತ್ರೇಯರು. 3 ಭಾವವನ್ನು ತ್ರಿಗುಣಾತೀತಂ, ಎಲ್ಲ ತ್ರಿಗುಣ ಅತೀತನಾಗಿ, ತ್ರಿಗುಣ ರೂಪವಾಗಿರತಕ್ಕಂಥದ್ದು, ಸತ್ಯರೂಪವಾಗಿರುವಂಥದ್ದು, ತಮೋರೂಪವಾಗಿರುವಂಥದ್ದು, ರಜೋರೂಪವಾಗಿರುವಂಥ 3 ಅವತಾರಗಳನ್ನು ಕೂಡ ತಗೊಂಡವನು. ಅದಕ್ಕೆ ದತ್ತನ ರೂಪ ಅಂತ. ಅವರ ಹಿಂದೆ ಆ ಲಕ್ಷ್ಮಿ ಕೂಡ
3 ಅವತಾರಗಳನ್ನು ತಗೊಂಡ್ಳು, ಮಹಾಕಾಳಿ, ಮಹಾದುರ್ಗಿ, ಮಹಾಸರಸ್ವತಿಯಾಗಿ. ಹಾಗೆ ಅವ್ರ ಹಿಂದೆ ಬಂದರು. ಅಂತಹ ಹಿಂದೆ ಬಂದ ಜಗನ್ಮಾತನೇ ಅನಘಾದೇವಿ, ಅನಘಾಲಕ್ಷ್ಮಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಇವರು ತಪಸ್ಸು ಮಾಡ್ತಾ 1000 ವರ್ಷಗಳು ನೀರಿನಲ್ಲಿ ಮುಳುಗೋದಾಗ ಆ ಅನಘಾ ಮಾತೆ ಬಂದು ಅವರನ್ನ ಮೇಲಕ್ಕೆ ತಗೊಂಬರ್ತಾರೆ. ಮತ್ತೆ ಜನಕ್ಕೆ ನೀನು ಬುದ್ಧಿಯನ್ನು ಹೇಳುವಂತ. ಭಾಳಷ್ಟು ಜನ ನೀರಿನಲ್ಲಿ ಹೊಟ್ಟೋದ ಮೇಲೆ ಹೊಟ್ಟೋದ್ರು ಅಂತ ಹೊಟ್ಟೋಗ್ತಾರೆ. ಇನ್ನು ಕೆಲವರು ಅನಘಾದೇವಿಯನ್ನು ನೋಡಿದ ಕೂಡಲೇ ಇದೆಂಥದ್ದು ಇದು, ಹೆಣ್ಸ್ ಜೊತೆಯಲ್ಲಿ ಬಂದಾರಲ್ಲ, ಹೆಂಗಸ್ ಜೊತೆಯಲ್ಲಿ ಅಂದ್ಬಿಟ್ಟು ಕೆಲವರು ಹೊಟ್ಟೋಗ್ತಾರೆ. ಆದರೆ ಉಳ್ಕೊಂಡವರು ಕೆಲವರು ಮಾತ್ರ. ದತ್ತಗುರುವಿನ ಪರೀಕ್ಷೆ ವಿಪರೀತ, ದತ್ತಾತ್ರೇಯರದು ವಿಪರೀತ. ಆವಾಗ ಒಂದು ಕಾರ್ತವೀರ್ಯ ಅರ್ಜುನಿಗೆ ತನ್ನ ಸರ್ವಸ್ವವನ್ನು ಒಂದು ಶಕ್ತಿಯನ್ನು ಕೊಟ್ಟು ಅವನಿಗೆ ಅಪರ ದತ್ತಾತ್ರೇಯರೇ ಅಂತ ಅನಿಸ್ಕೊಂಬಿಟ್ಟ. ಯಾರು? ಕಾರ್ತವೀರ್ಯ. ದತ್ತನೇ ಅವನು ಅಂತ ಆ ರೀತಿಯಾದ ಶಕ್ತಿ ಕೊಟ್ಟಿದ್ರು. ಅವನಿಗೂ ದುರಹಂಕಾರ ಬಂದಾಗ ಪರಶುರಾಮನ ಅವತಾರ ತಗೊಂಡು ಅವನನ್ನು ಸಂಹಾರ ಮಾಡಿದ್ರು. ತನ್ನ ಮಗುನೇ, ತನ್ನ ಶಿಷ್ಯನಿಗೆ ಅಹಂಕಾರ ಬಂದರೆ ಗುರುಗಳು ಶಿಕ್ಷೆ ಅಲ್ಲದೆ ವಧಿಸ್ತಾನೆ ಕೂಡ ಕೊನೆಗೆ. ಅದು ಕೂಡ ಉಂಟು. ಅಂತ ಒಂದು ಅವತಾರ ದತ್ತಾತ್ರೇಯ ಅವತಾರ. ಆ ಸಮಯದಲ್ಲಿ ಕಾರ್ತವೀರ್ಯ ಅರ್ಜುನನಿಗೆ ನಿನ್ನ ರಾಜ್ಯ ಚೆನ್ನಾಗಿರಲಿ, ನಿನ್ನ ಸಂಸಾರ ಚೆನ್ನಾಗಿರಲಿ, ನಿನ್ನ ಒಂದು ರಾಜ್ಯದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಸಾತ್ವಿಕರೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿರಲಿ ಅಂತ ಹೇಳಿ ಅನಘಾ ವ್ರತವನ್ನು ತಾನೇ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ. ದತ್ತಾತ್ರೇಯರೇ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು. ಅಂತ ವಿಚಿತ್ರ ನೋಡಿ. ದತ್ತಾತ್ರೇಯರೇ ಕಾರ್ತವೀರ್ಯಾರ್ಜುನಿಗೆ ಪುರೋಹಿತನಾಗಿ ಕೂತ್ಕೊಂಡ್ರು. ಅವನ ಪೂಜೆ ಅವನೇ ಮಾಡಿಕೊಂಡ. ದತ್ತನ ಪೂಜೆಯನ್ನು, ಅನಘಾ ಪೂಜೆಯನ್ನು ಅವನೇ ಮಾಡಿಕೊಂಡ. ತೋರಿಸ್ಕೊಟ್ಟ ಈ ಥರ ಮಾಡಬೇಕು ಅಂತ. ಹೌದು ತಾನೆ? ನಮಗೆಲ್ಲರೂ ಗೊತ್ತಾಗಲ್ವಲ್ಲ ನಮಗೆ. ಅವನೇ ತೋರಿಸ್ದೆ ಹೋದ್ಮೇಲೆ ನಮಗೆ ಹೇಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ? ಅವನು ಹೇಗೆ ಮಾಡಬೇಕು, ಆ ಮಂತ್ರ ಭಾಗ ಏನು, ಯಾವ ಥರ ಇರಬೇಕು. ಹಾಗೆ ಅದೇ ಬೆರಡೆಮ್ಮೆಗೆ, ಬೆರಡು ಹಸುಗೆ ಹಾಲು ಬರುವ ಹಾಗೆ ಮಾಡ್ದ, ಕಂಬ ಮಾತಾಡುವ ಹಾಗೆ ಮಾಡ್ದ. ಹಾಗೆ ಬಹಳಷ್ಟು ಮಹಿಮೆಗಳನ್ನಲ್ಲಿ ತೋರಿಸಿದ. 65 ವರ್ಷದ ಆ ದಂಪತಿಗಳಿಗೆ ಮಗುವನ್ನು ಕೊಟ್ಟ. ವಿಚಿತ್ರವಾದಂಥ ಅವತಾರಗಳನ್ನು, ಮಹಿಮೆಯನ್ನು ತೋರಿಸಿದ. ಅಂತ ಅನಘಸ್ವಾಮಿ, ಅನಘಾದೇವಿ ಆಗಿರುತ್ತ ಈ ಅನಘಾ ಅಷ್ಟಮಿ ವ್ರತವನ್ನು ಅಷ್ಟಮಿ ದಿನನೇ ಮಾಡಬೇಕು ಅಂತೇನಿಲ್ಲ. ಪ್ರಧಾನವಾಗಿರುವಂಥದ್ದು. ಅದು ಬಿಟ್ಟರೆ ಯಾವಾಗ ಬೇಕಾದ್ರೂ ಮಾಡ್ಬೋದು. ಕೆಲವರು ನನ್ನ ಪರಿಚಯ, ಸ್ವಾಮೀಜಿ ಪರಿಚಯ ಆದಮೇಲೆ, ಉಪದೇಶ ತಗೊಂಡ್ಮೇಲೆ ದಿನ ಅನಘಾವ್ರತ ಮಾಡೋರು ಇದ್ದಾರೆ ಮನೆಯಲ್ಲಿ. ನಮ್ಮ ಭಕ್ತರು ದಿನ ಮಾಡ್ತಾರೆ. ದಿನ 8 ಕಲಶಗಳಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು, ಚಿಕ್ಕದಾಗಿ ಗೂಡಿನಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಪ್ರತಿನಿತ್ಯ ಅನಘಾ ವ್ರತವನ್ನು, ಆ ಪುಸ್ತಕವನ್ನು, ಅನಘಾ ವ್ರತದಲ್ಲಿ ಏನಿದೆಯೋ ಅದನ್ನು ಓದ್ತಾರೆ. చాలా మంది స్వామీజీ భక్తులు ఇప్పటికీ ఇండ్లలో అనగా వ్రతము ప్రతినిత్యము చేస్తారు. చేసే భక్తులు, నా భక్తులు ఉన్నారు. ఎందుకంటే అనగా వ్రతం అంటే చాలా ఇష్టము నాకు. సర్వస్వం మన ఆశలన్నీ తీర్చే వ్రతం ఇది. ఆశలన్నీ తీర్చే వ్రతం. సత్యనారాయణ ఆ వ్రతానికన్నా ఈ వ్రతానికన్నా ఆ వ్రతం నేను చెప్పలేను. దానికే అదే అంతా ఒకరే కదా. సత్యనారాయణ ఒకరే, దత్తాత్రేయుడు ఒకడే. అందుకని అది వేరే ఇది వేరే అనుకోకూడదు. మనం రెండూ ఒకటే. మనం రెండూ కూడా చేయాల. సత్యనారాయణ వ్రతము చేస్తున్నాం, మనం అనగా వ్రతము చేస్తున్నాం. మన కలియుగంలో మనం ఉన్నాం కాబట్టి మన ఆశలంతా తీర్చటానికి స్వామి ఏదో ఒక కల్పంలో అవతారాన్ని తీసుకొని తనే కార్తవీర్యార్జునుడికి తనే వ్రతాన్ని కూడా తానే నోమును చేయించాడు. తానే పురోహితుడిగా కూర్చొని తన పూజను తానే చేయించాడు. అంటే పంక్తి వేశాడు, మనకందరికీ చూపించాడు మనకు. ఇంకా దీని మీద ఇట్లా చేసుకొని పోండి. మానవులు చాలా అనుభవిస్తున్నారు, నానా కష్టాల్లో పడుతున్నారు, నానా ఆశలు ఉన్నాయి మీకు. ఎందుకంటే శరీరమే మాది అనుకున్నారు మీరు. ఆ శరీరమే సర్వస్వం అనుకున్నారు, శరీరమే ఆత్మ అనుకున్నారు. శరీరం మీద చాలా అభిమానం, ప్రాణం అంతగా పోదు మీకు. చాలామంది ముసలోళ్ళకు పోదండి. ఎన్ని రోజులైనా అట్లే పరుపులో పడుకో ఉంటారు, కానీ పోనే పోరు. ఏం చేసినా పోరు. అది ఏం చేసేది?
ఆ గొట్టాలు వేసినా పోరు, గొట్టాలు తీసినా పోరు చాలామంది. అంటే శరీరం మీద చాలా ఇష్టం, ఈ భూమిని వదిలిపోవటానికి ఇష్టమే లేదు. ఎందుకంటే మనం ప్రజ్ఞ ఉన్నప్పుడు అట్లా పెంచుకున్నాం, వైరాగ్యం లేదు మనకు. ప్రతి ఒక్కరికి మీరు సంసారులుగానే ఉండండి, లేదని కాదు, కానీ వైరాగ్యం నేర్చుకోండి. మీరు చివరి కాలంలో మీకు సహాయం చేస్తుంది ప్రాక్టీసు. విపరీతమైన ఆశ పెట్టుకోకండి పదార్థాల మీద, పిల్లల మీద, ఇంటి మీద, సోఫా మీద, బ్యాంక్ బ్యాలెన్స్ మీద, డబ్బుల మీద విపరీతమైన ఆశ పెట్టుకున్నారనుకుంటే తిండి మీద, చాలామంది తిండి మీద కూడా ఆశ ఉంటుంది. ఆ తిండి లేకపోతే చచ్చిపోతాం మేము అంటాం, కాఫీ లేకపోతే చచ్చిపోతాం మేము అనేవాళ్ళు ఉన్నారు. పోతే పాయ్ పో వద్దన్నారా, ఒకరోజు తాగదు, పోతే పాయే, పోతే పోతుంది, హాయిగా ఉంటుంది, పోవే నువ్వు, అంతా అబద్ధం. ఊరికే ఆ శరీరాన్ని పోషణ చేయటానికి ఏమేమి కావాలో అన్నీ చేస్తున్నాం. వైరాగ్యం నేర్చుకోవాలి మీరు. అందుకే కదా తీర్థయాత్రకి వెళ్ళేది. మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం, చలికి తట్టుకుంటాం, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాం, ఒక బకెట్ నీళ్ళు ఇస్తే చాలు స్నానం చేస్తాం, ఒక ముద్ద పెడితే చాలు, ఒక చిన్న సీట్ ఇస్తే చాలు. ఇట్లా ఉంటామా లేదా? యాత్రకు వెళితే 10 మందితో కలుస్తాం, అంతే కావాలి అదే కావాలి అనేది ఉండదు మనకి. ఇంకా మన ఇంట్లో ఒకసారి ఫోన్ కూడా పోతుంది, అంతే. ఇంకా అట్లా వైరాగ్యం వస్తుంది మనకు. తీర్థయాత్రకు వెళితే ఆశ్రమానికి వచ్చినప్పుడు అంతా చాలామంది వైరాగ్యం నేర్చుకున్నారు. అది ఇష్టం నాకు. అది అట్లే పెడతారు స్వామీజీ, వైరాగ్యం రావాలనే అట్లా పెట్టారు. ఇప్పుడనక మీకు కొళాయి చెప్తే నీళ్ళు వస్తాయి, స్విచ్ చేస్తే లైట్ వస్తుంది, ఫ్యాన్ వస్తుంది. ఒకప్పుడు ఒక 15 ఏళ్ళప్పుడు మీరు వస్తే మీకు తెలుసు, వేల కొద్దీ వచ్చేవారు, అట్లే పడుకునేవాళ్ళు. ఇక్కడంతా దుమ్ము, ఈ ఫ్లోరింగ్ కూడా లేదు, అట్లా పెట్టింటి. ఆ విధంగా వచ్చిన ముసలాళ్ళు అయిపోయాను, లేరు ఇప్పుడు వాళ్ళంతా, చాలామంది వెళ్ళిపోయారు. అట్లా రాను కొంచెం మాడిఫై చేశాను. కొంచెం ధర్మం పెరగని, ధర్మం తట్టు రాని అనే దృష్టి, అంతేగాని ఇది హోటల్ లాగా చేయలేదు నేను. హోటలు కాదు, అట్లా పూర్వకాలం కాదు, అట్లా చేశా. ఇట్లా కోతిలాగా అట్టా లేదు, ఇట్టా లేదు, ఇట్టా లేదు, అట్టా లేదు, కావలసిగా ఇది వదలలేము, మనం పట్టుకోలేము, అట్లా విధంగా చేశా. మింగలేము, ఉమ్మేయలేము. ఉడుకు నెయ్యి లాగా చేశా. ఉడుకు నెయ్యి నోట్లో వేసుకుంటే ఉమ్మలేము, ఎందుకంటే వెల ఎక్కువ, చాలా కష్టం. మింగలేము, ఎందుకు? ఉడుకు, వేడి నెయ్యి. నేను ఇప్పుడు అందరి నోట్లో నేను వేడి నెయ్యి. నన్ను మింగలేరు, నన్ను తీయలేరు. మీ జన్మలో చేత కాదు నన్ను తీయటానికి. ఒకవేళ నేను తీసినా మీరు వెళ్ళరు, ఎందుకంటే అంత మొండి అయిపోయినారు మీరు. కానీ మీరు బాగా పట్టుకున్నారు దత్తుణ్ణి, మీకు మంచిది. ఈ ప్రపంచంలో గెలచటానికి ఏం కావాలనో అది స్వామి మనకి ఇస్తాడు. అందుకని అనగావ్రతాన్ని చేస్తే ప్రపంచమే బాగుంటుంది. ఈరోజు అనగావ్రతం బిహెచ్ఎల్ వాళ్ళు ఏర్పాటు చేశారు. అక్కడ నేను వెళ్ళలేదు. వేల కొద్ది మంది అనగావ్రతం చేస్తున్నారు. హైదరాబాద్లో ఎంతమంది చేస్తున్నారు? ఒక 2 నెలల కిందట వరంగల్లో మేము 10,000 మందితో ವ್ರತಾన్ని చేయించాం. ಮೈಸೂರು వాళ్ళకి ఏం తెలీదు, ಮೈಸೂರಿನವ್ರಿಗೆ ಏನು ಗೊತ್ತಿಲ್ಲ. ಅಲಗಾವ್ರತ ಅಂದರೆ ಅದು ಹಂಗಂದ್ರೆ ಏನ್ರಿ ಅಂತಾರೆ ಅವರು, ಪಾಪ ಗೊತ್ತಿಲ್ಲ. ಆದರೆ ಮಹಾರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ದತ್ತ ತುಂಬ ಗೊತ್ತು. ಗಾಣಗಾಪುರ, ಬೆಳಗಾವು ಆ ಕಡೆ ಎಲ್ಲ ದತ್ತಾತ್ರೇಯರು ಗೊತ್ತು. ಈ ಕಡೆ ಹಳೆ ಮೈಸೂರು ಕಡೆ ಬಂದಾಗ ಗೊತ್ತಿಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಜನಕ್ಕೆ ಮಾತ್ರ ಗೊತ್ತದು. ಈಗ ಪ್ರಪಂಚ ಎಲ್ಲ ಗೊತ್ತಾಗ್ತಿದೆ. ಸ್ವಾಮೀಜಿಯ ಪ್ರಚಾರ ಅಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಒಳ್ಳೆಯದಾಗಲಿ. 100 ಜನಕ್ಕೆ 1000 ಜನದ ಜೊತೆಯಲ್ಲಿ ಈ ಸಿಟಿನಲ್ಲೇ ಮಾಡಿಸ್ಬೇಕು ಅಂತ ತುಂಬ ಆಸೆ ನನಗೆ. ಆಗುತ್ತೆ, ಒಂದಿನ ಆಗುತ್ತೆ, ಆಗದೇ ಇರೋದಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ, ನಾವು ದತ್ತಮ್ಮ ನಾದಮಂಟಪದಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಕೆಲವು ರಿಪೇರಿ ಇರೋದ್ರಿಂದ ನಾವಿಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು, ಒಳ್ಳೆಯದು, ಮೂಲ ಜಾಗ ಇದು. ఈ జాగದಲ್ಲಿ నీవెల్లా ఇవత్తు వ్రత మూల స్థలంలో మీరు అనగా వ్రతాన్ని చేస్తున్నారు. మీ అందరికీ కూడా స్వామీజీ ఇప్పుడు ప్రసాదాలు ఇవ్వటం, అక్కడ కూర్చుంటాను, దత్తుడి యొక్క దర్శనం అక్కడ కూర్చుంటారు. అక్కడ కూర్చొని అంతా స్వామీజీ ఎదురుగానే ప్రసాదాలు ఇస్తూ ఉంటారు. ఒకరి మీద ఒకరు పడొద్దండి, ప్రసాదాలు తీసుకోండి,
ಪ್ರಸಾದಗಳು ತಗೊಳ್ಳಿ. ಎಲ್ಲರೂ ಕೂಡ ಅನಘಾ ವ್ರತದ ಪ್ರಸಾದವನ್ನು ಊಟವನ್ನು ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಬೇಕು. ಊಟ ಉಂಟಾ? ಹಾಂ, ಊಟವನ್ನು ಮಾಡ್ಕೊಂಡು ನೀನು ಕೇಳಿದ್ದೇನೆ, ಅನೌನ್ಸ್ ಮಾಡಿಬಿಟ್ಟೆ ನಾನು. ಸರಿ, ಓಕೆ. ಊಟವನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಎಲ್ಲರೂ ಅಲ್ಲಿ ಕೂತ್ಕೋತೀನಿ, ಅಲ್ಲಿ ಬನ್ನಿ, ಎಲ್ಲರೂ ಅಲ್ಲಿ ಬನ್ನಿ. ಒಬ್ಬರ ಮೇಲೆ ಒಬ್ಬರು ಬರಬೇಡಿ. ನಾನು ಏನು ಮುಂದೆ ಆದರೂ ನೀವು ಹಿಂದೇನೆ ಯಾವಾಗಲೂ ಗ್ಯಾಪ್ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಎಷ್ಟು నిదానంగా ಬರ್ತೀರೋ అಷ್ಟು ಒಳ್ಳೆಯದು. ఎంత నిదానంగా వస్తారో అంత మంచిది. తర్వాత అది ఏదేదో మీకు అంతా ఇచ్చారు, అవన్నీ ఆయన చెప్తారు. ఇప్పుడు మన భాగవతర్ గారు చెప్తారు, దాని ప్రకారంగా తీసుకొని వెళ్ళండి. చెప్పండి మీరు. ఓం మనోవాక్కాయోత్థం క్షపితుమఘమాత్మీయ వితతేః ధృతన్నూనయ్యాభ్యాం విమలమిహ దాంపత్యలసనం తయోః పాదద్వంద్వం మహిమముఖపుత్రాష్టకలసత్ పరివారం వందే సతతమనఘాఖ్యాకలితయోః. శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ అనఘస్వామినే నమో నమః. మనసాభీష్ట ప్రార్థన నమస్కారం సమర్పయామి. For the akshatas, and take akshatas and water, please. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. Pujya Appaji is blessing now who have enrolled online. ఎవరెవరైతే ఆన్లైన్ ద్వారా నేడు అనఘా వ్రతానికి సేవ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రసాద ఇప్పుడు అప్పాజీ వారు చూడడం ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మీ అందరికీ కూడా అనఘా తోరాన్ని ఇచ్చి ఉంటారు, అది చేతికి తీసుకోండి. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಅನಘಾ ತೋರವನ್ನು ಕೊಟ್ಟಿರ್ತಾರೆ, ಅದನ್ನು ತಗೊಳ್ಳಿ. ಓಂ ಯೋ ಭಾತೃಮೂರ್ತಿ ಪರಮಃ ಪರಶ್ಚ ತ್ರಿಗುಣಂಜುಷಾಣಃ ಸಕಲಂ ವಿಧತ್ತೆ ತ್ರಿಸ್ತ್ರಿಸ್ತ್ರಿಧಾತ್ಮಾ ತ್ರಿಧಾ ತ್ರಿಧಾ ವಾ ವಿದಧೆ ಸಮಸ್ತ